ఎపిసోడ్ 26 అజ్ఞాతవాసం. రోడ్ పక్కనే కారాపి బార్లో జరుగుతున్న గొడవను చూస్తున్నారు ధన్య, భరత్. బార్లోని సెక్యూరిటీ గార్డ్ తనతో గొడవ పడుతున్న వ్యక్తిని ఆపుతూ, సార్, ఆ అమ్మాయి చిన్నపిల్ల, వదిలేయండి. మీరు కొంచెం తాగున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి సార్, తర్వాత రండి అని మర్యాదగా నచ్చచెప్తున్నాడు. కాని అతనితో గొడవ పడుతున్న వ్యక్తి ఆ గార్డ్ మాటలు వినిపించుకోకుండా, ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ, నువ్వు నాకేంట్రా చెప్పేది? ముందు నువ్వు పక్కకెళ్ళి ఆ అమ్మాయిని పిలువు అని అరుస్తున్నాడు. పెద్దగా వినిపించిన ఆ గొంతు విని భరత్తో పాటుగా అటువైపు చూసింది ధన్య. అక్కడున్న వ్యక్తిని వాళ్లు ఈజీగానే గుర్తుపట్టారు. అతను 2 రోజుల క్రితం కాలేజ్ గేట్ దగ్గర గొడవ చేసిన రసూల్ ఫ్యామిలీ ఫ్రెండ్ రతన్. అది బయటకొచ్చి అందరి ముందు మాకు సారీ చెప్పాలి అని రతన్ పక్కనే ఉన్న అతని ఫ్రెండ్ విమల్ కూడా అరుస్తున్నాడు. సెక్యూరిటీ వాళ్ళ నలుగురిని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు దాన్ని బయటికి పిలవకపోతే ఈ బార్ మొత్తాన్ని నాశనం చేస్తాను అని గట్టిగా అరుస్తున్నాడు రతన్. ఈరోజు అతను ఫుల్గా తాగి బార్లో పాట పాడే అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆమెతో మిస్బిహేవ్ చేయబోయాడు. కాని ఆమె అతన్ని ముట్టుకోనివ్వకుండా రతన్ చెంపపై గట్టిగా కొట్టి దూరంగా నెట్టేసింది. దాంతో అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆమె పైకి గొడవకు రావటంతో సెక్యూరిటీ వాళ్లు వాళ్లందర్నీ బార్ నుండి బయటకు తీసుకొచ్చారు. బయట గొడవ పెరుగుతూ ఉండటంతో బార్ మేనేజర్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి రతన్ దగ్గరకు వెళ్లి, రతన్ గారు, ఆమె చేసిన పనికి నన్ను క్షమించండి అని అన్నాడు. వెంటనే విమల్ ముందుకొచ్చి, అది మా వాడి చంప మీద కొట్టింది, అంత తేలిగ్గా ఎలా వదులుతాం? ముందు దాన్ని బయటకు పిలిపి అని అంటున్నాడు. రతన్ బ్యాక్గ్రౌండ్ గురించి అతనికి బాగా తెలిసుండటంతో మేనేజర్ భయంగా పక్కనే ఉన్న సెక్యూరిటీతో, నువ్వు లోపలికెళ్ళి ఆ అమ్మాయిని రమ్మని పిలు, బయటకొచ్చి సారీ చెప్పమను, ఇంతటితో ఈ గొడవ ఆగిపోతుంది, వెళ్ళు అని చెప్పాడు. కాని ఆ సెక్యూరిటీ వ్యక్తి అందుకొప్పుకోకుండా, సార్, ఆ అమ్మాయి ఇప్పుడు వీళ్ల ముందుకు రావటం మంచిది కాదు, ఆమె ఏ తప్పు చేయలేదు సార్ అని అన్నాడు. ఆ మాటలు విన్న రతన్ కోపంగా సెక్యూరిటీ పైకి వెళ్తూ, నువ్విక్కడ సెక్యూరిటీ గార్డ్వి, చెప్పిన పంచేయి, ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను అని అరిచాడు. వెంటనే సెక్యూరిటీ వ్యక్తి కూడా కోపంగా, నీకు ధైర్యం ఉంటే చంపి చూపించరా అని అన్నాడు. ఆ మాటలకు కార్లో ఉన్న ధన్య, భరత్లు ఇద్దరూ ఆ సెక్యూరిటీ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశారు. బార్ మేనేజర్ సెక్యూరిటీ వ్యక్తితో, ఓయ్ ఓంకార్, నువ్వెందుకు ఎదురు మాట్లాడుతున్నావు? వెళ్ళి చెప్పిన పంచేయి, లేదంటే నిన్నిప్పుడే జాబ్ నుండి తీసేస్తాను అనంటూ బెదిరించాడు. ఓంకార్ వెంటనే తన ఒంటిపై నుండి సెక్యూరిటీ కోట్ తీసి నేలపై విసిరికొట్టి, నువ్వు నన్ను జాబ్ నుండి తీసేసినా ఆ అమ్మాయి ఈరోజు వీళ్ల ముందుకు రావడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు. అతని వెనుకే మిగిలిన 3 సెక్యూరిటీ గార్డులు కూడా తమ కోట్లను తీసి కింద విసిరగొట్టి, అవును, మేం కూడా ఒప్పుకోం అని అన్నారు. రతన్ వాళ్లను కోపంగా చూస్తూ, మీరు నన్నడ్డుకుంటున్నారా అంటూ తన వెనుక ఉన్న ఫ్రెండ్స్తో, ముందు వీళ్లనడ్డు తప్పించండ్రా అని అన్నాడు. అది చూసిన ధన్య వెంటనే కార్ నుండి కిందకు దిగబోయింది. కాని భరత్ ఆమెను ఆపుతూ, కొంచెంసేపు వెయిట్ చెయ్యి అని అన్నాడు. కాని సార్, వాళ్ళతని కొడతారు అనంది ధన్య. భరత్ ఏం మాట్లాడకుండా జరిగేది చూస్తున్నాడు. రతన్ వెనుక ఉన్న 4 ఫ్రెండ్స్ తమ కార్ డిక్కీలో నుంచి బేస్బాల్ బ్యాట్స్ తీసి ఆ 4 గార్డులను కొట్టడం మొదలుపెట్టారు. రోడ్డుపై వెళ్తున్న అందరూ అక్కడ జరిగేది చూస్తూ కూడా, అదంతా వాళ్లకు మామూలేలే అన్నట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇంతలో లోపల నుండి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ, మీకు కావాల్సింది నేనే కదా, వాళ్ళని కొట్టడం ఆపండి అని అంటూనే గార్డ్ల దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించండి, మీరు నా వల్ల ఇన్ని దెబ్బలు తినాల్సొచ్చింది అనంది. రతన్ నవ్వుతూ, ఇప్పుడు దారికొచ్చావు, ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టను అనంటూ ఆమె దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేయబోయాడు. ఇంతలో అప్పటిదాకా తన్నులు తింటూ కింద కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డ్ హఠాత్తుగా లేచి రతన్ మొహంపై తన పిడికిలుతో గుద్దాడు. ఆ దెబ్బకు రతన్ ముక్కు, నోటి నుండి రక్తం కారడం మొదలైంది. రతన్ ఆ దెబ్బ నుండి తేరుకొని తన మొహంపై ఉన్న రక్తాన్ని తుడుచుకుంటూ గార్డ్ వైపు కోపంగా చూసి, విడి చంపేయండ్రా అని అరిచాడు. విమల్ వెంటనే ముందుకొచ్చి తన చేతిలో ఉన్న బ్యాట్తో ఓంకార్ తలపై కొట్టాడు. సరిగ్గా అప్పుడే, ఆగండి అంటూ ఒక గొంతు వినిపించింది. దాంతో అందరూ తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ కార్ దిగిన భరత్ నేరుగా రతన్ దగ్గరకు వెళ్లి,
మొన్న శివారెడ్డి కాలేజ్ దగ్గర గొడవ చేసింది నువ్వే కదా అని అన్నాడు. భరత్ను చూడగానే రతన్తో పాటు అతని ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టారు. వెంటనే రతన్ మనసులో అతన్తో పెట్టుకోవద్దని రసూల్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కాని ఇప్పుడు భరత్ తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంలో కల్పించుకోవటంతో రతన్ నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుంటూ, ఇది నీకు సంబంధం లేని విషయం అని అన్నాడు. భరత్ నవ్వుతూ, నాకు సంబంధం ఉంది, అదుగో ఆ సెక్యూరిటీ గార్డ్ ఓంకార్ నా ఫ్రెండ్ అని అన్నాడు. ఆ మాటకు రతన్తో పాటు ఓంకార్ కూడా అయోమయంగా చూశాడు. ముందుగా తేరుకున్న రతన్, అతను నీకు ఫ్రెండ్ ఎలా అవుతాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అన్నాడు. భరత్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రతన్ కళ్లల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు మీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. మొదటిది, ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. రెండోది, ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగాడు. 2 ఆప్షన్లలో తనను వెళ్ళిపోమ్మని చెప్పటంతో రతన్ అతని వైపు ఉక్రోషంగా చూశాడు. అప్పుడు విమల్ వెనుక నుండి, రేయ్ రతన్, మన చేతుల్లో బ్యాట్స్ ఉన్నాయి, నువ్వతనికి భయపడకు అని అన్నాడు. కాని రసూల్ మాటను తన మైండ్లో తిరుగుతూ ఉండటం వల్ల అతను ఏం మాట్లాడలేకపోయాడు. భరత్ అతని వైపే సూటిగా చూస్తూ, ధన్యా అని పిలిచాడు. వెంటనే వెనుక నుండి ముందుకొచ్చింది ధన్య. ఆమెను చూడగానే రతన్ వెనుక ఉన్న వాళ్ళందరూ ఒక్క అడుగు వెనక్కి వేశారు. 2 రోజుల క్రితం ఆమె కొట్టిన దెబ్బ వాళ్లకింకా బాగా గుర్తుంది. విమల్ తన చేతిలోని బ్యాట్ పక్కన పడేసి, రేయ్ నాకిప్పుడే అర్జెంటుగా ఒక పని గుర్తొచ్చింది, నేను మళ్ళీ కలుస్తాను అంటూ హడావిడిగా అక్కడ్నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. అది చూసిన మరో ఫ్రెండ్ అప్పుడే తనకు ఫోన్ వచ్చినట్లుగా పాకెట్లో నుండి ఫోన్ తీసి చెవిలో పెట్టుకుని, హలో, ఇక్కడే ఉన్నాను, వచ్చేస్తున్నాను అంటూ అతను కూడా వెళ్ళిపోయాడు. అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోవటంతో రతన్ భయంతో గుటకలు మింగుతూ భరత్ వైపు చూసి, నేను కూడా వెళ్ళిపోతాను అని అన్నాడు. ఓకే, వెళ్ళు అని ఒప్పుకున్నాడు భరత్. ధన్యవైపు భయంగా చూస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రతన్. ఇంతలో బార్ మేనేజర్ వచ్చి, హలో సార్ అంటూ భరత్ను పలకరించాడు. కాని భరత్ అతన్ని పట్టించుకోకుండా, మీరిక్కడ సెక్యూరిటీ గార్డా అని ఓంకార్ని అడిగాడు. అవును సార్ అని అన్నాడు ఓంకార్. మీ ఓనర్ చెప్పిన పని చేయకుండా అతనికి ఎందుకెదురు తిరిగారు అని అడిగాడు భరత్. వాళ్ళు డబ్బున్న వాళ్లకు భయపడి ఒక ఆడపిల్లని అన్యాయంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే మేం సహాయం చేయలేం సార్. ఈ జాబ్ లేకపోతే మాకు ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ చేతికి దొరికితే ఆమె జీవితం పాడైపోతుంది సార్ అని చెప్పాడు ఓంకార్. అతని వెనకే ఉన్న మిగతా గార్డ్స్ కూడా, అవును సార్, ఇలా అన్యాయంగా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే జాబ్ మాకనవసరం అని అన్నారు. గార్డ్లందరూ వెళ్ళిపోతాను అనటంతో బార్ మేనేజర్ కంగారు పడి, లేదు మీరన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఆ రతంతో గొడవెందుకని అంటూ వాళ్ళకి సర్ది చెప్పబోయాడు. ఇంతలో భరత్, నాకు పనివాళ్లు కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర జాయిన్ అవ్వచ్చు అని అన్నాడు. ఆ మాట వినగానే వాళ్లంతా అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. అప్పుడే భరత్ మళ్లీ మాట్లాడుతూ, నేను కొత్తగా ఒక క్లబ్ హౌస్ కొన్నాను. అక్కడ సెక్యూరిటీ గార్డులుగా పనిచేయడానికి మనుషులు కావాలి. నెలకు 10,000 రూపాయలు శాలరీగా ఇస్తాను. మీకిష్టమైతే మీరిప్పుడే జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. ఓంకార్ మిగతా 4 వైపు చూశాడు. వాళ్లంతా సంతోషంగా తలూపటంతో అతను భరత్ వైపు తిరిగి, మాకెలాంటి ఇబ్బంది లేదు సార్, ఇప్పుడే జాయిన్ అయిపోతాం అని చెప్పారు. ఓకే, మీరు రేపటి నుండి పనికెళ్లొచ్చు అని చెప్పాడు భరత్. ఇంతలో, సార్, మీ క్లబ్ హౌస్లో పాడడానికి సింగర్ అవసరం ఉందా అని అడిగింది అక్కడే ఉన్న అమ్మాయి. భరత్ ఆ అమ్మాయిని చూడగానే రతన్ వేధించిన సింగర్ ఆ అమ్మాయి అని గుర్తించాడు. ఆమె తనకు తానుగా అడగటంతో భరత్ కాదనకుండా, తప్పకుండా కావాలి, యో వెల్కమ్ అని అన్నాడు. తాను కొన్న క్లబ్ హౌస్లో ఒక ఫ్లోర్ను బయటికి వాళ్లకంతా క్లబ్లా అనుకునేలా రన్ చేయబోతున్నాడు. కాబట్టి అక్కడ క్లబ్లో ఒక అమ్మాయి సింగర్గా పనిచేస్తే బావుంటుంది అని అనుకున్నాడు భరత్. ఆ సింగర్ కూడా వెళ్ళిపోతాను అనటంతో ఆ బార్ మేనేజర్ కంగారు పడుతూ, రవళి, నేను రతన్కి భయపడి తప్పు చేశాను, ఈ ఒక్కసారి వదిలే, నువ్వు చాలా రోజుల నుండి ఇక్కడే పనిచేస్తున్నావు, ఇది నీ ఇల్లు లాంటిది, వదిలిపెట్టి వెళ్లొద్దు అని అన్నాడు. రవళి అతని వైపు ఎగతాళిగా చూస్తూ, నేనొక్క సింగర్ని, ఈ బార్ నా ఇల్లు కాదు, నేనింకిక్కడుండను అని చెప్పి బయటకొచ్చేసింది. భరత్ వాళ్లకి క్లబ్ హౌస్ అడ్రస్ ఉన్న విజిటింగ్ కార్డ్ ఇచ్చి, మీరంతా ఇక్కడ్నుండి ఇక్కడ వర్క్ చేయబోతున్నారు, ఇక కొంతమందిని రిక్రూట్ చేసుకోబోతున్నాను,
2-3 రోజుల్లో అందరం కలిసి ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు. మీకేదన్నా అవసరం ఉంటే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటూ దేవేందర్ నెంబర్ను వాళ్లకిచ్చాడు. అందరూ సంతోషంగా భరత్కి కృతజ్ఞతలు తెలిపారు. భరత్ వెంటనే దేవేందర్కు కాల్ చేసి విషయం చెప్పి క్లబ్ హౌస్ దగ్గరకొచ్చే వాళ్లను కూడా అక్కడ జాయిన్ చేసుకోమని చెప్పాడు. సార్, మనం ముందు ఎవరిని కలవడానికి వెళ్తున్నాం అని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ధన్య అడిగింది. భరత్ ఒక్క క్షణం ఆలోచించి, మనం ముందు యుక్తను కలుద్దాం. ఆమెది ఫ్లవర్ షాప్ కాబట్టి ఆమెను కనిపెట్టడం ఈజీగా ఉంటుంది అని అన్నాడు. ఓకే సార్ అని కార్ స్టార్ట్ చేసింది ధన్య. కాసేపటి తర్వాత పూల మార్కెట్ ముందు కార్ దిగారు ధన్య, భరత్లు. వచ్చేపోయే జనాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉంది. వరుసగా పూల షాపులుండటంతో ఆ పూలవాసన గాల్లో కలిసి సువాసనతో నిండిపోయింది. ఫోన్లో ఉన్న ఫోటో ఆధారంగా ఇద్దరూ యుక్తను వెతుకుతూ ముందుకు వెళ్లారు. అందరికీ కొంచెం దూరంగా ఎదురుగా ఉన్న పూల బండిపై ఉన్న పూలను నీళ్లతో తడుపుతూ కనిపించింది యుక్త. ఆమె కుడి కన్నుపై మచ్చ ఉండటంతో చూడ్డానికి కొంచెం క్రూరంగా ఉన్న ఒక మామూలు మహిళలా పూలనమ్ముతోంది. భరత్ వెళ్లి ఆమె ఎదురుగా నిల్చున్నాడు. రండి సార్, ఏం పూలు కావాలి? మల్లెలు, గులాబీలు, చామంతులు, కనకాంబరాలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి సార్ అని చెప్తూ అచ్చమైన పూల వ్యాపారిలాగా మాట్లాడుతోంది యుక్త. భరత్ ఏం మాట్లాడకుండా ఆమె వైపే చూస్తున్నాడు. దాంతో ఆమె భరత్ కొంచెం ఆశ్చర్యంగా చూసి, సార్, మీకు పూలు కావాలా అని మళ్ళీ అడిగింది. ఒకప్పుడు ఫ్లయింగ్ ఈగల్ రెజిమెంట్లో మెంబర్, శత్రువులకు ఒక మృత్యుదేవత. తన తోటి ఎంప్లాయ్ చేసిన మోసంతో ఇప్పుడు ఆమె తన కెరియర్ను పక్కన పెట్టేసి ఒక మామూలు మహిళలా పూలమ్ముకుంటుంది. నిజమేనా మిస్ యుక్త అని అడిగాడు భరత్. ఆ మాట వినగాని యుక్త చెవిలో ఉన్న పూల చెండు కింద పడిపోయింది. ఆమె కంగారుతో కూడిన భయంతో భరత్ ధన్యలను మార్చి మార్చి చూస్తూ, ఎవరు మీరు అని గంభీరంగా అడిగింది. కంగారు పడకు యుక్త, నువ్వు చాలా గొప్ప ఏజెంట్ పని నాకు తెలుసు. అందుకే నేను నా దగ్గర పనిచేయడానికి రమ్మని అడగడానికొచ్చాను అని అన్నాడు భరత్. లేదు, నేనిప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను ఎవ్వరికోసం పనిచేయను అని డైరెక్ట్గా చెప్పింది యుక్త. భరత్ ఆమెతో ఏదో చెప్పబోయాడు. కాని ఇంతలో నల్ల చొక్కాలు, మెడలో పెద్ద పెద్ద బంగారు గొలుసులు వేసుకుని ఒక గుంపు అక్కడికొచ్చింది. వచ్చి రావటంతోనే వాళ్లకు నాయకుల్లా కనబడుతున్న ఒకతను ముందుకొచ్చి, ఈరోజైనా నాకు డబ్బులిస్తావా లేదా? యుక్తా, చెప్పు అని అడిగాడు. వాళ్లను చూడగానే అప్పటిదాకా గంభీరంగా మాట్లాడిన యుక్త ఒక మామూలు గృహిణిలాగా సౌమ్యంగా, తమ్ముడు, నాకు ఇంకొన్ని రోజులు టైం ఇవ్వు, తప్పకుండా మీ డబ్బులు మీకిచ్చేస్తాను అని అంది. ఇంకా ఎన్ని రోజులు ఇవే మాటలు చెప్తావు అని అన్నాడతను. వెంటనే అతని వెనుక ఉన్న వ్యక్తి రెచ్చిపోతూ, మేమేమీ దాన ధర్మాలు చేయడం లేదు. ఈరోజు డబ్బులివ్వకపోతే ఈ పూల షాపే ఉండదు, జాగ్రత్త అని హెచ్చరించాడు. యుక్త హడావిడిగా, తమ్ముడు, అలా చెయ్యొద్దు. నేను పూలు నమ్ముకునే మీకు డబ్బులు కట్టాలి. మీరు దీన్ని పాడు చేస్తే ఇంక మీ డబ్బులు ఎలా కట్టగలను? పూల వ్యాపారం ఇప్పుడిప్పుడే సాగుతుంది. త్వరలోనే మీ డబ్బులు తిరిగిచ్చేస్తాను అని బ్రతిమలాడుతుంది. అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదంటావు. నీలాంటి వాళ్ళు డబ్బులు తీసుకునేటప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడతారు. వాటినివ్వడానికి వచ్చేటప్పుడు మేమే మిమ్మల్ని అడుక్కోవాలి అంటూ విసురుగా బండిమీద ఉన్న గులాబీ కుప్పను చేత్తో పక్కకి నెట్టాడతను. దాంతో పూలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న భరత్ వాళ్ళని చూసి, చూడు తమ్ముడు, నువ్వంత కోపం తెచ్చుకోవద్దు. యుక్త తలుచుకుంటే నువ్వు క్షణంలో చచ్చిపోతావు. నీకామె సంగతి సరిగ్గా తెలీదు అని అన్నాడు. భరత్ వాలకం చూస్తుంటే యుక్తను రెచ్చగొడుతున్నట్టుగా ఉంది. ఆ మాట విని వాళ్లందరూ భరత్ని ఎగాదిగా చూసి ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. ఏంటి, నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావా? మేమంతా పిచ్చోళ్లలా కనిపిస్తున్నావా అని అన్నారు. అప్పుడు భరత్ యుక్త వైపు చూసి, ఇప్పుడేమంటావు యుక్త? ఈ లైఫ్ నీకు ప్రశాంతంగా ఉందా? నువ్విక్కడ కూర్చుని అనవసరంగా నీ టాలెంట్ని వేస్ట్ చేసుకుంటున్నావు. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు అని అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతని మాటలు అర్థం కాలేదు. కాని యుక్తం దగ్గర్నుంచి ఆ రోజులు డబ్బులు మాత్రం వసూలు చేయాలని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. దాంతో ముందున్న వ్యక్తి విసుగ్గా, మీ పంచాయతీలేమన్నా ఉంటే తర్వాత పెట్టుకోండి, ఇప్పుడు ముందు నా డబ్బులు నాకివ్వు అంటూ మరో పూల కుప్పని నెట్టాడు. అది చూసిన యుక్త కోపంగా, తమ్ముడు, మీరిలా చేయడం ఆపకపోతే మర్యాదగా ఉండదు అని హెచ్చరించింది.
ఆమె కోపాన్ని చూసి అతను ఆశ్చర్యపోయి, ఏం చేస్తావు? నువ్వు నన్నేం చేయగలవు? అంటూ ముందుకు దూసుకొచ్చాడు. యుక్త వెంటనే అతన్ని కాలిపై గట్టిగా తొక్కి, మిగిలిన నలుగురి మధ్యలోకి సుడిగాలిలాగా దూసుకువెళ్లి వాళ్ళందర్నీ క్షణంలో చుట్టొచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అందరూ నేలపై కాళ్ళు చేతులు విరిగి మూలుగుతూ దయనీయంగా కనిపించారు. వాళ్ళందర్నీ అలా చూసిన యుక్త ఒక్కసారిగా తన ఒంటిలోని శక్తంతా కోల్పోయినట్లుగా నేలపై చతికిలబడి మొహం కప్పుకుని నిస్సహాయంగా ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు యుక్త ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఆమె రాకతో కథలో ఎలాంటి అలజడి కలిగిస్తుంది? భరత్ కొత్త టీంతో ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 27 వ్యూహం. డబ్బు కోసం తనను వేధిస్తున్న వ్యక్తులను కొట్టిపాడేసిన యుక్త ఒక్కసారిగా నేలపై కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది. అప్పటి వరకు దూరంగా ఉండి జరిగిందంతా చూస్తున్న భరత్ ఆమె దగ్గరకొచ్చి, చూడు యుక్త, నీకు ఏ కష్టం ఉన్నా నాతో చెప్పు, నేనీకు సహాయం చేస్తాను అనన్నాడు. కాని యుక్త ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. అప్పుడు భరత్ మళ్లీ మాట్లాడుతూ, యుక్త, నా పేరు భరత్ రామచంద్ర. నాకిప్పుడు కొంతమంది సబార్డినేట్స్ కావాలి. అలాంటి వాళ్లకోసం వెతుకుతున్నప్పుడు నువ్వు మాకు అర్హత కలిగిన వ్యక్తిలాగా కనిపించావు. అందుకే నీకోసం మేమొచ్చాం అని చెప్పాడు. భరత్ రామచంద్ర అనే పేరు వినగానే యుక్త ఒక్కసారిగా షాక్ అయిపోయింది. రామచంద్ర ఫ్యామిలీ వరల్డ్లోనే నెంబర్ 1 అని ఆమెకు బాగా తెలుసు. అంత గొప్ప వ్యక్తి తనను వెతుక్కుంటూ వచ్చాడని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు భరత్ ధన్యను చూసి సైగ చేశాడు. ధన్య తన భుజానికి తగిలించిన బ్యాగ్లో నుండి 1,00,000 రూపాయలు తీసి పక్కనే కిందపడి మూలుగుతున్న వ్యక్తి మొహంపై విసిరింది. ఇది యుక్త మీకివ్వాల్సిన డబ్బులు అనన్నాడు భరత్. ధన్య వెంటనే మరో కట్టను అతని మొహంపై విసిరి, అది మీ హాస్పిటల్ ఖర్చుల కోసం, వీటిని తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అనంది. వెంటనే వాళ్ళ డబ్బులు తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. యుక్త కళ్ళు తుడుచుకుంటూ, ఇదంతా మీరెందుకు చేస్తున్నారు? నేను మళ్ళీ ఈ అప్పు తీర్చలేను అని చెప్పింది. భరత్ ఆమెతో, నీలాంటి వాళ్ళు ఇంత దయనీయంగా మాట్లాడకూడదు యుక్త. నువ్వు మాతో కలిసి పనిచేయడానికొస్తావా అని అడిగాడు. యుక్త ఒక్క నిమిషం మౌనంగా ఉండి నిదానంగా మాట్లాడుతూ, నేనిప్పుడు నా కోసం కాదు, మా కమాండర్ కోసం పనిచేస్తున్నాను. మా ఫ్లయింగ్ ఈగల్ రెజిమెంట్లో ఎంప్లాయ్ చేసిన మోసానికి మా రెజిమెంట్ మొత్తం ట్రాప్లో పడిపోయింది. ఆ టైంలో నాతో పాటు మా లీడర్ కూడా తప్పించుకున్నాడు. కాని అతను తీవ్రంగా గాయపడ్డాడు. సరైన టైంలో ట్రీట్మెంట్ జరగకపోవటంతో అతనిప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నేనతన్ని ఒంటరిగా వదిలిపెట్టలేకపోయాను. అందుకే ఇలా పూల వ్యాపారం చేస్తూ అతన్ని బ్రతికించుకుంటున్నాను అని చెప్పింది. ఆమె ప్రాబ్లమేంటో భరత్కి అర్థమైంది. తన కమాండర్ జీవితాన్ని రక్షించాలని ఆమె ఆలోచిస్తుంది అని అనుకుంటూ, మీరతని గురించి కంగారు పడకండి, నేనతనికి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అనన్నాడు. యుక్త అతని మాటలను నమ్మలేనట్లుగా చూసింది. అప్పుడు భరత్, మీరు నన్ను నమ్మచ్చు యుక్త. ఈ సిటీలో ఉన్న సిగ్మా హాస్పిటల్ నాదే. మీరు మీ కమాండర్ను అందులో జాయిన్ చేయొచ్చు. అతనికక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే యుక్త 2 చేతులతో అతనికి నమస్కరిస్తూ, మీరా పనిచేస్తే చాలు, నేను మీకోసం ఏ పనైనా చేస్తాను అని చెప్పి వాళ్ళని మార్కెట్ వెనక ఉన్న ఒక చిన్న గుడిసెలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ బెడ్పై కాళ్ళు చేతులు పనిచేయని స్థితిలో ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. భరత్కి అతన్ని చూపించి, ఇతనే మా కమాండర్, నాకు తండ్రి లాంటివారు. ఇతను ఎలాగైనా బ్రతకాలి అనంది యుక్త. సరే, ముందు మనం ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అనన్నాడు భరత్. యుక్త సంతోషంగా తలూపి మంచంలో ఉన్న అతని దగ్గరకు వెళ్ళి, కమాండర్, ఈ రోజు నుంచి మిమ్మల్ని సిగ్మా హాస్పిటల్లో ఉంచబోతున్నాం. అక్కడికి నేను తరచుగా రాలేకపోవచ్చు, కాని మీకు మంచి ట్రీట్మెంట్ అందుతుంది. ఆ విషయంలో నాకు భరత్ రామచంద్ర సహాయం చేయబోతున్నారు. మీరు నా గురించి బాధపడకండి. నేనిక్క నుండి అతని దగ్గరే పనిచేయబోతున్నాను. నాకు అతనిపై నమ్మకం ఉంది అని చెప్పింది. ఆమె చెప్పిందంతా విన్నాడు కమాండర్. కాని అతను ఏమీ స్పందించలేదు. యుక్త పైకి లేచి, అతనికంతా అర్థమైంది అని చెప్పింది. భరత్ ఫోన్ తీసి వెంటనే హాస్పిటల్కు ఫోన్ చేసి అంబులెన్స్ని పంపమని చెప్పాడు. అరగంట గడిచేసరికి సిగ్మా హాస్పిటల్ నుండి అంబులెన్స్తో పాటు నర్స్ కూడా వచ్చింది. కమాండర్ని వెంటనే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేశారు. అతన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని ఆర్డర్ వేశాడు భరత్. వెంటనే అంబులెన్స్ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
ఇప్పుడు చెప్పండి సార్, నేను మీకోసం ఏం చెయ్యాలి అని అడిగింది యుక్త. నువ్వు ఫ్లయింగ్ ఈగల్ గ్రూప్లో ఉన్నప్పుడు ఏం చేసేదానివో అదే చెయ్యాల్సుంటుంది. నీతో పాటు ఇంకో ఇద్దరిని కూడా రిక్రూట్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నువ్వు కూడా మాతో రావచ్చు అని చెప్పాడు భరత్. యుక్త సరేనంటూ తన బట్టలను ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకుని వాళ్లతో పాటు కారెక్కింది. సార్, ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి అని అడిగింది ధన్య. భరత్ తనకున్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి, శ్రీనాథ్ దగ్గరికెళ్దాం. అతను మనకు దగ్గరలోనే కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు. ఓకే సార్ అంటూ లొకేషన్ ప్రకారం కార్ను సైట్ వైపు పోనిచ్చింది ధన్య. కార్ కన్స్ట్రక్షన్ సైట్ ముందు ఆగేసరికి అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు. వాళ్లందరి తలకు సేఫ్టీ హెల్మెట్స్ ఉండటంతో అక్కడ పనిచేసే వర్కర్స్ అని తెలుస్తోంది. భరత్ కిందకు దిగి అటువైపు వెళ్తున్న ఒక అతన్ను పిలిచి, ఇక్కడేం జరుగుతుంది? ఎందుకందరూ గుంపుగా నిల్చునున్నారు అని అడిగాడు. ఆ వ్యక్తి ముఖంలో కోపంతో, దాదాపు 6 నెలల నుంచి వర్కర్స్కి జీతాలివ్వడం లేదు. ఆ మేనేజర్ని అడుగుతుంటే బిల్డర్ ఇవ్వలేదని చెప్తున్నాడు. బిల్డర్ని అడుగుతుంటే కంపెనీ నుండి డబ్బులు రాలేదని చెప్తున్నాడు. వాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లలో తిరుగుతూ హోటల్లో తింటూ సంతోషంగా గడుపుతున్నారు అని ఆవేశంగా అన్నాడు. ఇంతలో సైట్ లోపల నుండి, మీరంతా గేట్ దగ్గరేం చేస్తున్నారు? పంచేయాలనుకుంటున్నారా లేదా? ఒకవేళ చేయడం ఇష్టం లేకపోతే అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీకొక్క పైసా కూడా ఇవ్వను అంటూ అహంకారంతో నిండిన ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్లుగా అనిపించటంతో భరత్, ధన్య ఇద్దరూ తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ నిలబడి ఉన్నాడు రతన్. అతన్ని చూడగానే భరత్ పెదాలపై చిన్న చిరునవ్వొచ్చింది. ఈరోజు వరుసగా రెండోసారి ఇతనెదురు పడుతున్నాడు అని అనుకున్నాడు. రసూల్ తండ్రి బిలాల్కి చెందిన కంపెనీలో రతన్ ఫ్యామిలీ వాళ్లు బిల్డర్గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ బిల్ పాస్ చేస్తూనే రతన్ వర్కర్స్కి జీతాలివ్వగలడు. రతన్ సార్, మీరు 6 నెలలకు పైగా మాకు జీతాలివ్వలేదు. మేమంతా కడుపు నిండా తిని చాలా రోజులైపోతుంది అని గుంపులో నుండి ఎవరో అన్నారు. రతన్ విసుక్కుంటూ, నాక్కూడా వాళ్ళు 6 నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కాని నేను చచ్చిపోలేదు కదా, ముందిక్కడి నుంచి వెళ్ళండి అని అన్నాడు. రతన్ సార్, కాస్త గొంతు తగ్గించండి. ఇలానే ప్రవర్తిస్తే ఇబ్బందుల్లో పడతారు అని ఎవరో మధ్యలో అరిచారు. జరుగుతున్నదంతా చూస్తున్న భరత్ కొంచెం అనుమానంగా తన దగ్గరున్న రసూల్ ఫ్యామిలీ, రతన్ ఫ్యామిలీల ఇన్ఫర్మేషన్ను ఓపెన్ చేసి చూశాడు. వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్టు పక్కనే ఉన్న వ్యక్తితో, బ్రదర్, నాకొక విషయం చెప్పండి. మీరు పనిచేస్తున్న కంపెనీ బాస్ పేరు బిలాలేనా అని అడిగాడు. అవును, ఆ కంపెనీ నుండి వచ్చే బిల్డింగ్ మెటీరియల్స్ ఒక్కదానికి కూడా క్వాలిటీ ఉండదు. అయినా ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటారు. అదొక వేస్ట్ కంపెనీ అని పెదవి విరుస్తూ చెప్పాడతను. భరత్ ఆ మాట విని నవ్వుకుంటూ, ఇది నిజంగా కోఇన్సిడెన్స్. ఆ రసూల్గా నాతో పెట్టుకున్నాడు. కాని నేను వాడి గురించి ఎలాంటి ప్రయత్నం కూడా చేయకుండానే ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి నాకొక అవకాశం వచ్చింది. కాని దానికన్నా ముందు శ్రీనాథ్ని కనిపెట్టాలి అని అనుకుని అక్కడే ఉన్న వ్యక్తిని, నీకు శ్రీనాథ్ అనే పేరుతో ఇక్కడెవరన్నా తెలుసా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే అతను అలర్ట్ అవుతూ, ఎవరు నువ్వు? శ్రీనాథ్ కోసం ఎందుకు వెతుకుతున్నావు అని అడిగాడు. అతని కంగారం చూసి, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేనతనితో ఒక విషయం గురించి మాట్లాడ్డానికొచ్చాను అని చెప్పాడు భరత్. ఆ వ్యక్తి కొంచెం రిలాక్స్ అవుతూ, శ్రీనాథ్ అన్న అక్కడే ఉన్నాడు, వెళ్ళి మాట్లాడండి అంటూ గుంపులో ఉన్న ఒక వ్యక్తి వైపు చూపించాడు. 6 అడుగుల ఎత్తు, బలమైన కండలతో ఉన్న శ్రీనాథ్ కళ్ళు పోరాట స్ఫూర్తితో నిండిపోయున్నాయి. ధన్యతో కలిసి శ్రీనాథ్ దగ్గరకు వెళ్లాడు భరత్. శ్రీనాథ్ అతన్ని చూసి, ఏంటి విషయం అని అడిగాడు. హలో మిస్టర్ శ్రీనాథ్, నా దగ్గర వర్క్ చేయడానికి నువ్వు నాకు కావాలి అని డైరెక్ట్గా చెప్పాడు భరత్. ఆ మాట విని శ్రీనాథ్ మొహం చేట్లిస్తూ, ఎవరు నువ్వు అని అడిగాడు. నీతో వర్క్ చేయబోతున్న నీ ఓనర్ని అని నవ్వుతూ చెప్పాడు భరత్. నేను నీకేం చేయాలి అని అడిగాడు శ్రీనాథ్. అప్పుడు భరత్ పక్కనే ఉన్న ధన్యతో, ఇతనికి విషయం చెప్పు అని అన్నాడు. ధన్యతో మాట్లాడిన తర్వాత ఉత్సాహంగా కనిపించాడు శ్రీనాథ్. కాని అతని మనసులో ఇంకా ఏదో అనుమానం ఉన్నట్లు అనిపించటంతో భరత్ అతన్తో, నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో ఓపెన్గా చెప్పు అని అడిగాడు. శ్రీనాథ్ ఆలోచిస్తూ, సార్, నేను మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు కొన్ని ఇబ్బందులున్నాయి అని చెప్పాడు. నువ్వు చెప్పేది నిన్ను షూట్ చేసే వ్యక్తి గురించే కదా. దాని గురించి నువ్వేం ఆలోచించకు. ఇప్పుడు నువ్వు మాతో కలిసి పనిచేయబోతున్నావు కాబట్టి
నీ సమస్యలను పరిష్కరించే దిశగా మేం కూడా ప్రయత్నిస్తాం అని అన్నాడు భరత్. అదొక్కటే కాదు సార్, నాకు ఇంకో రిక్వెస్ట్ కూడా ఉంది. బహుశా ఇది కొంచెం ఓవర్గా అడుగుతున్నట్టుగా అనిపించచ్చు అని సంకోచిస్తూ ఆగిపోయాడు. పర్వాలేదు చెప్పు అని అన్నాడు భరత్. సార్, నేను తలదాచుకోవడానికి స్థలం కూడా లేని టైంలో వీళ్లంతా నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి 6 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అందరూ కష్టాలు పడుతున్నారు. ఆ విషయంలో మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అభ్యర్థనపూర్వకంగా అడిగాడు శ్రీనాథ్. శ్రీనాథ్కి అక్కడున్న కార్మికులతో మంచి అనుబంధం ఉంది. అందుకే అతను వాళ్ళని కష్టాలను వదిలి వెళ్ళిపోలేకపోతున్నాడు. అతని రిక్వెస్ట్కి భరత్ నవ్వుతూ, పర్వాలేదు, కొంచెం వెయిట్ చేయండి అంటూ గుంపులో నుంచి ముందుకు వెళ్లి, హలో మిస్టర్ రతన్ అని పిలిచాడు. అప్పటి వరకు గుంపు వెనుక ఉన్న భరత్ను గమనించుకోలేదు రతన్. కాని భరత్ ముందుకొచ్చి పలకరించటంతో అతన్ని చూసిన రతన్ షాక్ అయ్యాడు. వెంటనే కోపంగా, నువ్విక్కడెందుకున్నావు? నేను వెళ్లిన ప్రతి చోటుకి నన్నెందుకు ఫాలో అవుతున్నావు అని అడిగాడు. భరత్ నవ్వుతూ, మీ వర్కర్స్ తరపున మీ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడానికి వచ్చాను అని అన్నాడు. ఉదయం బార్లో సెక్యూరిటీ గార్డ్కి సపోర్ట్ చేసి అతను నా ఫ్రెండ్ అన్నాడు. ఇప్పుడు వర్కర్కి సపోర్ట్ చేయడానికి వచ్చానని చెప్తున్నాడు అని చిరాకు పడుతూ, మిస్టర్ భరత్, ఇది నా బిజినెస్కి సంబంధించిన విషయం. నీకు దీనికి సంబంధం లేదు. మా వర్కర్స్లో నీ ఫ్రెండ్స్ ఉంటారని నేను అనుకోవడం లేదు అని అన్నాడు రతన్. నా ఫ్రెండ్స్ లేకపోతే నీ బిజినెస్లో ఎందుకు ఇంటర్ఫేర్ అవుతాను అని అన్నాడు భరత్. ఆ మాటకు రతన్ కోపంతో ఊగిపోతూ, నీకు సెక్యూరిటీ గార్డులు ఇలాంటి వర్కర్స్ తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేరా? నువ్వు రసూల్ని భయపెట్టినట్లు నన్ను కూడా భయపెట్టాలని చూడొద్దు. ఇంకోసారి నువ్వు నాకు ఇలాగే అడ్డుపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని పళ్ళు కొరుకుతూ గట్టిగా చెప్పాడు. రతన్ మాటలు వినగానే భరత్ కోపంతో, ఆ రసూల్ గాండ్లాగే నువ్వు కూడా భయపడి పారిపోయే స్థితికి తెచ్చుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. అతని ముఖంలో కనిపించిన సీరియస్నెస్కి రతన్ భయపడి వెనక్కి తగ్గుతూ, చూడు భరత్, నాకు నీపై ఎలాంటి ద్వేషం లేదు. నువ్వు నీ పని చేసుకో, నేను నా పని చూసుకుంటాను, సరేనా అని అన్నాడు. సరే అయితే, నువ్వు వీళ్ళకివ్వాల్సిన శాలరీస్ తిరిగిచ్చేసేయ్ అని అన్నాడు. ఆ మాటకు రతన్ చిరాగ్గా, ఆ బిలాల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. అలాంటప్పుడు నేనెలా ఇస్తాను వర్కర్స్కి అని అన్నాడు. సరే అయితే, నీతో నాకేం పనిలేదు. నేనీ ప్రాబ్లంని ఆ కంపెనీతోనే తేల్చుకుంటాను అని అన్నాడు భరత్. రతన్ విసుగ్గా, నీకేం కావాలంటే చేసుకో అని లోపలికి వెళ్ళిపోయాడు. వెంటనే అక్కడున్న వర్కర్స్ అందరూ భరత్ వైపు చూసి, అనవసరంగా రతన్తో గొడవపడ్డావు. ఇప్పుడతను మాకివ్వాల్సిన జీతం ఇవ్వకపోతే మేమేం చెయ్యాలి అని అన్నారు. అప్పుడు భరత్ శ్రీనాథ్ను పిలిచి, నువ్వు వీళ్లతో కలిసి కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి అక్కడ బిలాల్ కంపెనీ చీప్ క్వాలిటీ మెటీరియల్ను ఉపయోగించిందని తెలిసేలాగా కొన్ని ఎవిడెన్స్ను ఫోటోలు తీసి నాకు పంపించు అని చెప్పాడు. శ్రీనాథ్ అతని వైపు అర్థం కానట్టుగా చూడటంతో భరత్ నవ్వి, మీ వర్కర్స్ అందరికీ క్లియర్గా చెప్పు, నేను వారికి రావాల్సిన డబ్బులు కంపెనీ నుండి అడగబోతున్నానని. దానికిది ప్రిపరేషన్ అని అన్నాడు. ఆ మాట వినగానే శ్రీనాథ్ సంతోషంగా, సరే సార్ అని అన్నాడు. వెంటనే అతను అక్కడే ఉన్న రతన్ కార్పైకెక్కి, ఫ్రెండ్స్, భరత్ గారు మన శాలరీస్ మనకిప్పిస్తానని చెప్పారు. ఇక మీరు దాని గురించి బాధపడకండి. ముందు మనం కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్దాం, పదండి అని చెప్పాడు. ఆ మాట వినగానే కొందరు వ్యతిరేకిస్తూ, నువ్వా భరత్ ఎందుకు నమ్ముతున్నావు? అతను నిజంగానే మనకు సహాయం చేస్తాడా అని అడిగారు. ఏం చేయకుండా ఉండటం కంటే ఏదో ఒక ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. మనం కూడా ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలనే కోరుకుంటున్నాం కదా అని అన్నాడు శ్రీనాథ్. అతని మాటలకు వర్కర్స్ అందరూ కాసేపు గుసగుసలాడుకొని ఆ తర్వాత శ్రీనాథ్ మాటలను ఒప్పుకుంటూ అతనితో కలిసి కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్లి ఫోటోలు తీశారు. కాసేపటి తర్వాత ఆ ఎవిడెన్స్లన్నీ భరత్కి పంపించారు. భరత్ వాటిని నీరజ్కి పంపించి, నీరజ్, ఇప్పుడు నేను నీకు ఆ బిలాల్ కంపెనీ చేసిన కొన్ని బ్లాక్ మెటీరియల్స్ ఎవిడెన్స్ని పంపిస్తున్నాను. నువ్వు వాటిని ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ చేయి. ఆ పోస్టులకి హైప్ వచ్చేలాగా క్రియేట్ చేయాలి అని చెప్పాడు. ఓకే సార్, కాసేపట్లోనే పని పూర్తవుతుంది అని అన్నాడు నీరజ్. ఓకే అని కాల్ కట్ చేశాడు భరత్. సార్, ఇలా చేస్తే వాళ్ళు వర్కర్స్ అందర్నీ పనిలో నుండి తీసేస్తారు. అంతేకాకుండా ఎక్కడా పని దొరకకుండా ఇబ్బంది పెడతారు అని అన్నాడు శ్రీనాథ్. భరత్ నవ్వుతూ, నేను ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. నా హాస్పిటల్లో కొత్త వార్డ్ కట్టబోతున్నాను. వీళ్ళందర్నీ అక్కడ పనిచేయడానికి వెళ్లమని చెప్పు.
నేను వాళ్ళకి శాలరీస్ కూడా పే చేస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే శ్రీనాథ్ సంతోషంగా థ్యాంక్యూ సో మచ్ సార్ అంటూ ఆ శుభవార్తను వెళ్లి అందరికీ చెప్పాడు. నీరజ్ చాలా ఫాస్ట్గానే పని పూర్తి చేశాడు. బిలాల్ కంపెనీకి వ్యతిరేకంగా చాలా రకాల న్యూస్లు సృష్టించి వాటన్నింటినీ ఇంటర్నెట్లో సర్క్యులేట్ చేశాడు. ఆ దెబ్బతో సోషల్ మీడియా మొత్తం బిలాల్ కంపెనీ గురించే మాట్లాడుకుంటుంది. చాలామంది ప్రజలు బిలాల్ కంపెనీని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. బిలాల్ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్స్ కొన్న చాలామంది ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళిచ్చిన అడ్వాన్స్లను వెనక్కివ్వమని ఆ కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. అదే టైంలో బిలాల్ కంపెనీలో కోపంగా ఆఫీస్లోని కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టాడు బిలాల్. అప్పటికే అతని ఫ్యామిలీకి చెందిన కొందరు సీనియర్ మేనేజర్లు అక్కడ కూర్చుని ఉన్నారు. బిలాల్ డైరెక్ట్గా పాయింట్కొస్తూ, అసలు ఆన్లైన్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా మన బ్లాక్ మెటీరియల్ గురించే వార్తలున్నాయి. ఏదో ఒకటో రెండో చోట్లయితే డబ్బుతో మేనేజ్ చేయొచ్చు, కానీ ఇది ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఆపడం అంత ఈజీ కాదు. వాటిని చూసి చాలామంది ఓనర్స్ చెక్అవుట్ చేయమని అడుగుతున్నారు అంటూ కోపంగా ఇంటర్నెట్లో చెక్ చేస్తూ కీబోర్డ్పై గట్టిగా కొట్టాడు. ఇప్పుడు బిలాల్ కంపెనీ పరిస్థితి ఏమవుతుంది? రసూల్ కలుగులో నుండి బయటికొస్తాడా? భరత్ అనుకున్నది సాధిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 28 పాన్ కేక్. బిలాల్ కంపెనీపై ఇంటర్నెట్లో నెగిటివ్గా ప్రచారం జరుగుతూ ఉండటంతో మీటింగ్లో అందరిపై అతను కోపంగా విరుచుకుపడుతున్నాడు. అతని అసిస్టెంట్ కొంచెం భయంగా ముందుకొచ్చి, సార్, ఇదంతా అనుకోకుండా జరిగిందని అనిపించడం లేదు. కావాలని మనకి వ్యతిరేకంగా ఎవరో ఇదంతా ప్లాన్ చేశారు అని అన్నాడు. ఆ మాటకు బిలాల్ ఒక్క క్షణం ఆలోచిస్తూ, ఇదంతా చేసే అవసరం ఎవరికుంది అని అన్నాడు. అప్పుడు అసిస్టెంట్ బిలాల్కి దగ్గరగా వచ్చి, సార్, ఈ మధ్య మీ అబ్బాయి రసూల్ గారు ఎవరో ఒక హై లెవెల్ వ్యక్తితో గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. అందుకే ఆ రసూల్ తలదాచుకోవడానికి ఆ విహారీ ఇంటికి వెళ్లాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే బిలాల్ కోపంగా తన ఫోన్ తీసి రసూల్కి కాల్ చేశాడు. అటువైపు నుండి రసూల్ కాల్ లిఫ్ట్ చేయగానే, ఎప్పుడు చూసినా ఏదో ఒక వెధవ పని చేస్తూనే ఉంటావా? నువ్వు చేసే తప్పులకి ఇక్కడ నేను ఎన్నెన్ని ఇబ్బందులు పడాల్సొస్తుందో తెలుసా నీకు అని అన్నాడు. కాల్ లిఫ్ట్ చేయగానే తిట్లు వినిపించటంతో, నాన్నా, ఏమైంది? తిట్టకుండా ముందు విషయం చెప్పు అని అడిగాడు రసూల్. ఈ మధ్య నువ్వు ఎవరితో అయినా గొడవ పడ్డావా? నిజం చెప్పు అని డైరెక్ట్గా అడిగాడు బిలాల్. ఏం జరిగింది నాన్నా? ఏంటి విషయం అని అడిగాడు రసూల్. నువ్వు ఇంత నింపాదిగా ఎలా మాట్లాడుతున్నావు? ఈరోజు మన కంపెనీ బ్లాక్ మెటీరియల్ గురించి ఇంటర్నెట్లో బట్టబయలైంది. ఎక్కడ చూసినా ఇదే గోల అని చిరాగ్గా చెప్పాడు బిలాల్. ఆ మాట వినగానే రసూల్ కంగారుగా ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూశాడు. వాటిని చూడగానే అదంతా భరత్ పనే అని గ్రహించాడు రసూల్. నువ్వెంటనే బయలుదేర్రా, దీన్ని ఆపడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి అని ఫోన్లోనే రసూల్కి ఆర్డర్ వేశాడు బిలాల్. అతను వెంటనే, లేదన్నా, ఇదంతా భరత్ గాడే చేసుంటాడు. కాని నేనిప్పుడు తిరిగి రాలేను. విహారీ దగ్గరుంటేనే సేఫ్. ఇక్కడున్నంతవరకు వాణ్ణన్నేం చేయలేడు. అందుకే మనం ఆ భరత్ను అడ్డుకోవాలి అంటే ఆ విహారీని అడ్డుపెట్టుకోవాలి అని చెప్పాడు రసూల్. ఆ మాటలకు బిలాల్ కూడా మెత్తబడుతూ తన కొడుకు సేఫ్టీ గురించి ఆలోచించి, సరే, నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉండు. కాని నువ్వసలా భరత్ గాడితో ఎందుకు గొడవలు పడ్డావో ఆ విషయం చెప్పు అని అన్నాడు. అప్పుడు రసూల్ తనకు భరత్కు మధ్య జరిగిన విషయం గురించి తన తండ్రితో చెప్పాడు. ఆర్యన్ కుటుంబం పతనమైపోవడానికి కారణం భరత్తే అని వినగానే బిలాల్ వణికిపోయాడు. ప్రస్తుతం తన కొడుకు పరిస్థితి కూడా అతనికి చావు బ్రతుకుల మధ్య పోరాటంలా కనిపించింది. ఇంతలో బిలాల్ పక్కనే ఉన్న అసిస్టెంట్, సార్, ఇప్పుడే ఒక మెయిల్ వచ్చింది. వర్కర్స్కి ఇవ్వాల్సిన జీతాలు వారికి వెంటనే ఇవ్వాలని, లేదంటే మన గురించి మరిన్ని విషయాలు బయటికెళ్తాయని అందులో బెదిరిస్తున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే బిలాల్ ఆలోచిస్తూ, వర్కర్స్కి జీతాలా అని అన్నాడు. ఇంతలో అక్కడున్న అఫీషియల్స్లో ఒకరు లేచి, అదంతా బిల్డర్ చూసుకోవాలి, దానికి మనకి సంబంధమే ఉంది, ఇట్స్ రెడిక్యులస్ అని అన్నాడు. ఫోన్లో అవతల వైపు ఉన్న రసూల్కు సెక్రటరీ మాటలు చెవిన పట్టంతో, నాన్నా, ఆ వర్కర్స్కి శాలరీ ఇస్తామని చెప్పు. అతను ఏమడిగినా ఒప్పుకో. అప్పుడే ఆ భరత్ ఇంకొంచెం ముందుకు వెళ్లకుండా ఆగుతాడు. నిదానంగా మనం వాడి సంగతి చూడొచ్చు. ఈలోగా మనకు హెల్ప్ చేయమని విహారిని అడుగుతాను. అప్పటిదాకా నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్పాడు. ఇదంతా భరత్ గాడు చేశాడని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా అని అడిగాడు బిలాల్.
ఖచ్చితంగా ఇది వాడి పని. వాడు కొట్టే దెబ్బ ఎప్పుడూ ఊహించని విధంగా ఉంటుంది. ఒక్క క్లూ కూడా ఉండదు. ఇప్పుడు ఆ భరత్తో డీల్ చేయాలంటే ఖచ్చితంగా మనకి విహారీ సపోర్ట్ కావాలి. ఇంకేం ఆలోచించకుండా నేను చెప్పినట్లు చెయ్యి. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి రసూల్ వెంటనే విహారీకి కాల్ చేశాడు. ఏంటి విషయం రసూల్ అని కాల్ లిఫ్ట్ చేయగానే అడిగాడు విహారీ. అన్నా, విషయం ఇంతవరకు వచ్చింది. నీకు ఇంత నష్టం కలిగించిన వాణ్ణి నువ్వింకా అలాగే వదిలేశావా అని అన్నాడు. అతనెవరో నీకు ఖచ్చితంగా తెలుసా అని గంభీరంగా అడిగాడు విహారీ. నేను 100% గ్యారంటీ ఇవ్వగలనన్నా. ఇదంతా చేసింది ఆ భరత్ గాడే అని అన్నాడు రసూల్. అతనే అని మనకు ఇంకా ఏ ఆధారాలు దొరకలేదు. ఒకవేళ ఈ పనిచేసింది అతను కాకపోతే నిజంగా తప్పు చేసిన వాడికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది అని అన్నాడు విహారీ. అప్పుడు రసూల్, అన్నా, నీకు అసలు సంగతి తెలియడం లేదు. ఈ టెక్నిక్ భరత్ మాత్రమే యూజ్ చేస్తాడు. ఈరోజు వాడు నా కంపెనీ బ్లాక్ మెటీరియల్స్ గురించి ఇంటర్నెట్లో రిలీజ్ చేశాడు. నీ విషయంలో కూడా ఇంటర్నెట్లోనే అటాక్ చేశారు. నా శత్రువులు కేవలం ఆ భరత్ గాడే. వాడు ఇంటర్నెట్ను వాడి నాపై అటాక్ చేశాడంటే నీపై అటాక్ చేసింది కూడా వాడు కాక ఇంకెవరై ఉంటారు అని అన్నాడు. రసూల్ చెప్పిన లాజిక్ వినగానే అప్పటిదాకా విహారీ మనసులో భరత్ విషయంలో ఉన్న సందేహాలన్నీ పూర్తిగా తొలగిపోయినట్లుగా అనిపించాయి. వెంటనే కోపంగా పళ్ళు కొరుక్కుంటూ, రే భరత్, ఇంక నిన్ను విడిచిపెట్టను. నీ చావు నా చేతిలోనే రాసిపెట్టుంది అని గట్టిగా అరిచాడు. రసూల్ తృప్తిగా ఫోన్ కట్ చేసి, ఇప్పుడు విహారీ కత్తి మళ్లీ భరత్ గాడికి గురిపెడుతుంది అని అనుకున్నాడు. రసూల్ చెప్పినట్లే బిలాల్ వర్కర్స్కు శాలరీస్ ఇవ్వడానికి ఒప్పుకొని వాళ్లకు డబ్బులు అందేలా చేశాడు. దాంతో వర్కర్స్ అందరూ భరత్కు కృతజ్ఞతలు తెలిపారు. కానీ బిలాల్ కంపెనీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్కర్స్ అందరూ డైరెక్ట్గా షట్డౌన్ చేసేశారు. ఇంటర్నెట్లో ప్రజలందరూ ఆ కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ బిలాల్ కంపెనీకిచ్చిన ప్రాజెక్టులన్నీ నిలిపివేసి ఇంతవరకు ఆ కంపెనీ చేసిన ప్రాజెక్ట్ని చెక్ చేయడం కోసం ఒక టీంను పంపారు. దాంతో శ్రీనాథ్ సంతోషంగా భరత్ వెనకే వెళ్ళిపోయాడు. సార్, మనమిప్పుడు గణపతిని పట్టుకోవాలి. కానీ అతను ఎప్పుడూ ఒకే ప్లేస్లో ఉండడు. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్లో అతని ఫోన్ నెంబర్ ఉంది. మనం అతన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడం మంచిది అని చెప్పింది ధన్య. భరత్ కూడా ఒక్క క్షణం ఆలోచించి, ఎస్, యువర్ రైట్ అని అన్నాడు. ధన్య వెంటనే తన ఫోన్ తీసి గణపతి నెంబర్కు కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన గణపతి, మీ ఆర్డర్ త్వరలోనే డెలివరీ అవుతుంది అని అన్నాడు. అతని మాట వింటుంటే ఏదో హడావిడిలో ఉన్నట్టుగా అనిపించింది. నేను నీ క్లయింట్ని కాదు. మా సార్ నిన్ను పనిలో చేర్చుకోవాలి అనుకుంటున్నారు. ఒకసారొచ్చి మీరు మా సార్ని కలవండి అని చెప్పింది ధన్య. గణపతి చిరాగ్గా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనెప్పుడు చాలా బిజీగా ఉన్నాను, బాయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు. ధన్య కట్ అయిన తన ఫోన్ వంక అయోమయంగా చూసి భరత్ వైపు ఇబ్బందిగా చూసింది. భరత్ నవ్వి, మళ్ళీ కాల్ చేసివ్వు అని అన్నాడు. దాంతో ధన్య మళ్ళీ కాల్ చేసి ఫోన్ను భరత్ చేతికిచ్చింది. గణపతి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, నువ్వు మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, నువ్వు డిస్టర్బ్ చేయకు అని చిరాగ్గా అన్నాడు. భరత్ కూల్గా, మిస్టర్ గణపతి, నాకొక ప్యాన్ కేక్ కావాలి. నేను దానికోసం నీకు ₹1,00,000 పే చేసి ఆర్డర్ చేశాను. అరగంటలో అందులో ఉన్న అడ్రస్కి తీసుకొచ్చిపో అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ మాట విని గణపతి ఆశ్చర్యపోతూ అనుమానంగా తన ఆర్డర్ పోర్టల్ను ఓపెన్ చేశాడు. అందులో నుంచి ఒక చిన్న ప్యాన్ కేక్ కోసం తన అకౌంట్లోకి ₹1,00,000 ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనిపించింది. కేక్ తీసుకురావాల్సిన అడ్రస్ PR 7 స్టార్ హోటల్ అని కనిపించింది. అది చూసిన గణపతి షాకైపోయాడు. ఒక 7 స్టార్ హోటల్లో చిన్న ప్యాన్ కేక్ ఆర్డర్ చేసేవాళ్లు ఎవరై ఉంటారు? పైగా దానికోసం ₹1,00,000 పే చేశారు. నేను ఈ ₹1,00,000 సంపాదించాలంటే ఎన్ని రోజులు కష్టపడాల్సుంటుందో అని అనుకున్నాడు. వెంటనే ఆర్డర్ తీసుకుని హోటల్కి బయలుదేరాడు. బిఆర్ హోటల్లో, సార్, గణపతి ఇక్కడికొస్తారంటారా అని టైం చూసుకుంటూ అడిగింది ధన్య. భరత్ అతనికిచ్చిన టైంలో 25 నిమిషాలు గడిచిపోయాయి. అయినా గణపతి ఇంకా రాలేదు. భరత్ తన చేతిలో ఉన్న వైన్ సిప్ చేసి, అతనొస్తే మంచిది, రాకపోయినా పర్వాలేదు, నేనెవ్వర్నీ బలవంతం చేయను అని అన్నాడు. ఇంతలో భరత్ ఫోన్ రింగ్ అయింది. అతను కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, సార్, నేను గణపతిని, బిఆర్ హోటల్ కిందున్నాను, మిమ్మల్ని ఎక్కడ కలవాలి అని అడిగాడు. నువ్వు అక్కడే వెయిట్ చేయి అని చెప్పి రిసెప్షన్కి కాల్ చేసి బయట నుంచున్న వ్యక్తిని
సెక్యూరిటీ గార్డ్తో పాటు నా రూమ్కి పంపించండి అని ఆర్డర్ వేశాడు భరత్. గార్డ్ వెంటనే గణపతిని తీసుకుని ఎలివేటర్లోకి వెళ్లాడు. లిఫ్ట్ పైకి వెళ్తున్న కొద్దీ గణపతిలో చిన్నగా భయం మొదలైంది. దాంతో అతను గార్డ్తో, బ్రదర్, మీరే ఈ ప్యాన్ కేక్ తీసుకుని అతనికిచ్చేస్తారా? నాకు భయంగా ఉంది, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అన్నాడు. కాని సెక్యూరిటీ గార్డ్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, ఇది నువ్వే పర్సనల్గా ఇవ్వాలని చైర్మన్ గారు చెప్పారు అని అన్నాడు. చైర్మనా అని ఆశ్చర్యంగా అడిగాడు గణపతి. అవును, మీకు ఆర్డర్ చేసిన వ్యక్తి మా హోటల్ చైర్మన్ అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ఆ మాట వినగానే గణపతి షాక్ అవుతూ, ఇంత పెద్ద హోటల్ చైర్మన్ బయట నుండి ఒక చిన్న ప్యాన్ కేక్ ఎందుకు ఆర్డర్ చేశాడు? ఇది జోక్ లాగా అనిపించడం లేదా అని అన్నాడు. కాని సెక్యూరిటీ గార్డ్ అతని మాటలకు స్పందించకుండా భరత్ రూమ్ దగ్గరకు వెళ్లి డోర్పై చిన్నగా కొట్టి, లోపలికెళ్ళు అని గణపతితో చెప్పాడు. వెంటనే రూమ్ డోర్ తెరుచుకుంది. గణపతి అయోమయంగా చూస్తూ లోపలికడుగు పెట్టాడు. ఎదురుగా చైర్లో కూర్చున్న భరత్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. నిండా 22 కూడా లేని చిన్న కుర్రాడు ఈ స్టార్ హోటల్కి చైర్మన్ అయ్యాడంటే ఇతను తప్పకుండా రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాడై ఉంటాడు అని ఊహిస్తూనే భరత్ వెనుక ఉన్న ధన్యను చూసి, నాకు ముందు కాల్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి అయ్యుంటుంది అని అనుకున్నాడు. గణపతి ఒక దొంగ కావటంతో అతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే అతనికి మనుషుల్ని చూసి ఊహించే శక్తి చాలా ఎక్కువ. అందుకే భరత్ను చూడగానే అతనొక గొప్ప కుటుంబానికి చెందినవాడని గ్రహించాడు. గణపతి వైపే సూటిగా చూస్తున్నాడు భరత్. గణపతి కంగారుగా, సర్, మీ ఆర్డర్ అంటూ అతను తెచ్చిన కేక్ను భరత్ ముందున్న టేబుల్పై పెట్టాడు. భరత్ నింపాదిగా ఆ కేక్ ఓపెన్ చేసి చిన్నగా తింటూ, వావ్, ఇది చాలా టేస్టీగా ఉంది. నీకు తెలుసా, మా ఫ్యామిలీ ట్రయల్ వల్ల నేను 6 ఏళ్లు బయట ఏది దొరికితే అది తింటూ బతికాను. ఇలాంటి ప్యాన్ కేక్ తిని చాలా రోజులైపోయింది అని అన్నాడు. అతని మాటలు విన్న గణపతి ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. ఫ్యామిలీ ట్రయల్ 6 ఏళ్లు అంటే మీరు రామచంద్ర ఫ్యామిలీకి సంబంధించినవారా అని అప్రయత్నంగా అన్నాడు. ఈ ప్రపంచంలో ఆ కుటుంబం మాత్రమే తన సొంత పిల్లల పట్ల అంత క్రూరంగా ప్రవర్తిస్తుంది. వయసు రాగానే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్లగొట్టి 6 ఏళ్లపాటు స్వశక్తితో బతకాలని రూల్స్ పెడుతుందని అతనికి బాగా తెలుసు. అవును, సర్ రామచంద్ర ఫ్యామిలీకి వారసుడు భరత్ రామచంద్ర అని చెప్పింది ధన్య. ఆ మాట వినగానే గణపతి నమ్మలేనట్లుగా ఒక అడుగు వెనక్కి వేశాడు. ఈ ప్రపంచంలోనే టాప్ బిలియనీర్ తనకు కేక్ ఆర్డర్ చేశాడు అని తలుచుకోగానే అతని తల నుండి చెమట చుక్కలు కిందకు జారాయి. భరత్ కేక్ తినడం పూర్తి చేసి, ఇది నిజంగా నా హోటల్ భోజనం కన్నా చాలా బావుంది అని అన్నాడు. సర్, మీరు నన్ను కలవాలనుకుంటున్నారా అని కంగారుగా అడిగాడు గణపతి. భరత్ నవ్వుతూ, ఎందుకంత డల్ అయ్యావు? ఫ్యూచర్లో నువ్వు నా దగ్గర పనిచేయబోతున్నావు అని అన్నాడు. గణపతికి ఏం మాట్లాడాలో తెలియక తడబడుతూ నించుండిపోయాడు. తనకు ఏం పని చేయాలో కూడా చెప్పకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ మాట్లాడ్డంతో అతను డైలమాలో పడ్డాడు. గణపతి మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి అతని మనసులో ఉన్న ప్రశ్నను అర్థం చేసుకున్న భరత్ నవ్వుతూ, మిస్టర్ గణపతి, నేను మీకు కొత్త పనేమీ చెప్పబోవడం లేదు. మీకు తెలిసిన పనే నాకోసం చేయండి అని అన్నాడు. గణపతి సంకోచిస్తూ, సర్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. నేనిప్పుడు రామచంద్ర ఫ్యామిలీకి కేవలం వారసుండి మాత్రమే. నాకంటూ ఒక సొంత టీం లేదు. అందుకే నేను నా టీం ఏర్పాటు చేసుకోవడానికి కొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాను. అందులో నువ్వు కూడా ఒకడివి అని అన్నాడు భరత్. ఆ మాట విన్న గణపతి భరత్ తన వారసత్వ పోటీలో మిగతా వారసులతో పోటీ పడ్డం కోసం సొంత టీంని తయారు చేసుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతను, సర్, మీకు నాపై నమ్మకం ఉంటే ఇంక నేనేం చెప్పగలను? ఈ రోజు నుండి నేను మీకోసం పనిచేస్తాను అని వినయంగా చెప్పాడు. భరత్ నవ్వుతూ తలూపాడు. ఇప్పుడతని టీంలో 3 సబార్డినేట్స్ సక్సెస్ఫుల్గా రిక్రూట్ అయ్యారు. ఆ 3లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక సామర్థ్యం ఉంది. టాప్ గార్డ్ ధన్యతో కలిసి మొత్తం 4. ఈ 4 టీంగా ఉంటే వాళ్లని ఎవ్వరూ ఛేదించలేరు అనుకున్నాడు భరత్. ధన్య, గణపతిని తీసుకెళ్లి యుక్తా శ్రీనాథ్లకు పరిచయం చెయ్యి. వాళ్లని ఒకరితో ఒకరు మాట్లాడుకోనివ్వండి. కాని ఎక్కువ సైగల్తోనే ప్రతి ఒక్కరూ
వాళ్ల మాటను అర్థం చేసుకునే విధంగా వాళ్ళని ట్రైన్ చేయండి అని చెప్పాడు భరత్. ఓకే సార్ అంటూ గణపతిని తీసుకెళ్లి అక్కడ్నుండి బయటకు వెళ్ళిపోయింది ధన్య. అన్నట్టుగాని టీంలో ఉన్న మెయిన్ క్యాండిడేట్స్ రిక్రూట్ అవటంతో భరత్కి సగం పనే పూర్తయినట్టుగా అనిపించింది. కొంచెం పని నుండి ఫ్రీ అయినట్టుగా అనిపించటంతో అతనికి మిథున గుర్తొచ్చింది. తనతో మాట్లాడి ఒక రోజు దాటిపోయింది అనుకుంటూ ఫోన్ తీసి మిథునకు కాల్ చేశాడు భరత్. వెంటనే అటువైపు కాల్ కట్ అయిన శబ్దం వచ్చింది. నా ఫోన్ ఎందుకు కట్ చేసింది అనుకుంటూ మళ్లీ కాల్ చేశాడు. మళ్లీ కట్ అయిన శబ్దం వచ్చింది. భరత్ ఆశ్చర్యంగా కట్ అయిన ఫోన్ వైపు చూసి వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు అని మెసేజ్ చేశాడు. వెంటనే మెసేజ్ చూసిన మిథున సీరియస్గా ఉన్న ఒక ఎమోజీని మాత్రమే రిప్లైగా పంపించింది. దాంతో ఆమె కోపంగా ఉంది అని అర్థం చేసుకున్న భరత్ నవ్వుకుంటూ కోపంగా కోపంగా చూడద్దే కారంగా చీటికి మాటికి తిట్టకి తీయంగా అంటూ టెక్స్ట్ చేసి మిస్టర్ మజ్ను సినిమాలోని సాంగ్ లింక్ను ఆమెకు ఫార్వర్డ్ చేశాడు. 2 నిమిషాల్లోనే కరిగిపోయింది మిథున. నవ్వుకుంటూ అతనికి రిప్లై ఇచ్చింది. విహారీ విల్లాలో తన ఎదురుగా ఉన్న ఫైల్ను చూసి విహారీ మొహం చెట్లిస్తూ కోపంగా దానిని విసిరేసి మీరు నాతో జోక్ చేస్తున్నారా? ఆ భరత్ ఫ్యామిలీ ఇంత ఆర్డినరీ ఫ్యామిలీ అంటే ఎవరు నమ్ముతారు? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు అంత పెద్ద 7 స్టార్ హోటల్ని ఎలా కొంటాడు? నా హెవీ ఇండస్ట్రీని ఒక్క క్షణంలో ఎలా స్క్రాప్ చేస్తాడు? ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. వెళ్ళి మళ్ళీ సరిగ్గా చెక్ చేయండి అంటూ కోపంగా అరిచాడు. దాంతో అతనికి ఎదురుగా ఉన్న మనుషులు భయపడిపోతూ ఎస్ సార్ అంటూ బయటకు వెళ్ళిపోయారు. విహారీ తన చైర్లో కూర్చుని కోపాన్ని తగ్గించుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. భరత్ బయటికి కనిపించేంత సింపుల్ వ్యక్తి కాదని అతనికి అనుమానం మొదలైంది. కాని తన మనుషులు తెచ్చే ఇన్ఫర్మేషన్పై అతనికి నమ్మకం కుదర్లేదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని అనిపించి ఇప్పుడతని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వేరే దారి వెతకాలి అని అనుకుంటూ ఒక్క క్షణం ఫోన్ తీసి ఖ్యాతికి ఫోన్ చేశాడు. అంత అర్ధరాత్రి టైంలో విహారీ దగ్గర్నుంచి కాల్ రావటంతో ఖ్యాతి భయపడిపోతూ ఫోన్ వైపు చూసింది. గత 2 రోజులుగా భరత్ విహారీల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు ఆమెను టెన్షన్ పడేలా చేశాయి. విహారీ తన అధికారాన్ని ఉపయోగించి భరత్ హోటల్ను సీజ్ చేయిస్తే భరత్ నేరుగా అతని హెవీ ఫ్యాక్టరీని నాశనం చేశాడు. ఇందులో ఎవరు చేసిన పనికి సరైన ఆధారాల్లేవు. కాని ఆ పనులు వాళ్ళిద్దరే చేశారని చెప్పడానికి ఖ్యాతికి ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ఇలాంటి టైంలో విహారీ తనకు ఫోన్ చేయటంతో ఖ్యాతి భయంగా అతని కాల్ లిఫ్ట్ చేసి హలో విహారీ సార్ అనంది. భరత్ గురించి అసలు నిజాన్ని విహారీ తెలుసుకోబోతున్నాడా? కొత్తగా ఫామ్ అయిన తన టీంతో భరత్ ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 29 డబుల్ అటాక్. భరత్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఖ్యాతికి కాల్ చేస్తాడు విహారీ. కాల్ లిఫ్ట్ చేసిన ఖ్యాతి హలో విహారీ సార్, మీరు నాకు కాల్ చేయటం చాలా సంతోషంగా ఉంది అనంది. అదే నిజమైతే నువ్వు నాకు ఆ భరత్ గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తావని అనుకుంటున్నాను. దీనికి నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకోవచ్చు అనన్నాడు విహారీ. నిజానికి ఖ్యాతికి వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధంలో నష్టపోవడం ఇష్టం లేదు. కాని ఇప్పుడు విహారీ కాల్ చేయటంతో ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. డైరెక్ట్గా కుదరదని చెప్పేస్తే విహారీ తనపై ప్రతీకారాన్ని తీర్చుకుంటాడని ఆమెకు తెలుసు. దాంతో ఆమె తడబడుతూ విహారీ సార్, నాకు భరత్ గారి గురించి పెద్దగా తెలీదు. కాని నాకు తెలిసినంతవరకు అతను మీకు శత్రువు కాదు అని చెప్పింది. ఆ భరత్ గాడి గురించి దాచిపెట్టాలి అనుకుంటున్నావా అని గద్దిస్తున్నట్టుగా అన్నాడు విహారీ. విహారీ సార్, నేనీ విషయంలో ఇద్దరిలో ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. మీకు తెలిసిందేంటంటే భరత్ గారు ఆల్రెడీ నా దగ్గరకొచ్చారు. మీ ఇన్ఫర్మేషన్ గురించి అడిగారు. కాని నేనతనికివ్వలేదు. అలాగే ఇప్పుడు కూడా అంటూ ఆగిపోయింది. నువ్వివ్వలేదని చెప్తే నేనెలా నమ్ముతాను ఖ్యాతి? ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే నా ఫ్యాక్టరీ డేటాబేస్ ఎలా హ్యాక్ చేయాలో ఆ భరత్కి ఎలా తెలిసింది అనన్నాడు విహారీ. అతను ఖ్యాతి మాటలు నమ్మడానికి సిద్ధంగా లేడు. అతని దృష్టిలో ఈ ఖ్యాతి లాంటి అండర్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ డీలర్సు 2 వైపులా మంచిగా ఉన్నట్లే నటిస్తూ ఉంటారు. విహారీ మళ్లీ మాట్లాడుతూ నీ రూల్స్ అన్నీ నాకు తెలుసు. డబ్బు ఎవరు ఎక్కువిస్తే నువ్వు వాళ్లకే ఇన్ఫర్మేషన్ ఇస్తావు.
ఆ భరత్ నీకు ఎంతిచ్చాడో చెప్పు, దానికి రెట్టింపు డబ్బు నేనిస్తాను అని కోపంగా అన్నాడు. దాంతో ఆమె, విహారీ సార్, మీరు నన్ను నిజంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ సమస్య డబ్బు గురించి కాదు. కానీ నేనీ విషయంలో జోక్యం చేసుకోవాలి అనుకోవడం లేదు. మీరిద్దరూ అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని సాధ్యమైనంత వినయంగా చెప్పడానికి ట్రై చేసింది. విహారీ ఆమె మాటలకు నవ్వి, "హ్మ్, మంచిది, గుడ్, అలాగే ఉండు. ఇంక నేను నీతో మాట్లాడ్డానికి ఏం లేదు" అంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు. ఆ ఫోన్ కాల్ తర్వాత విహారీ మనసులో భరత్తో పాటు మరో కొత్త శత్రువు కూడా తయారైంది. విహారీతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన ఖ్యాతి కూడా దాని గురించే ఆలోచిస్తూ, ఇప్పుడు విహారీ ఖచ్చితంగా నాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. నా జాగ్రత్తల్లో నేనుండాలి అనుకుంటూ వెంటనే భరత్కి కాల్ చేసింది. ఏంటి ఖ్యాతి విషయం అని కాల్ లిఫ్ట్ చేసిన భరత్ అడిగాడు. ఇప్పుడే విహారీ గారు మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి నాకు కాల్ చేశారు అని చెప్పింది ఖ్యాతి. భరత్ నవ్వి, మరి చెప్పాల్సింది కదా అని అన్నాడు. భరత్, నువ్వు జోక్ చేస్తున్నావా? నాకా విహారీతో ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు. నీకు ఆ విహారీకి మధ్య ఎవ్వరికి సహాయం చేయాలనే ప్రశ్నే వస్తే నేను నీకే సహాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను అని అంది. ఖ్యాతి మాటలు భరత్ పూర్తిగా నమ్మలేదు. ఒక ఇంటెలిజెన్స్ డీలర్ అయిన ఆమె ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడ్డం అతనికి జోక్గా అనిపించింది. అయినా దాని గురించి ఇంకేం మాట్లాడకుండా, సరే నేను చూస్తాను అంటూ కాల్ కట్ చేశాడు భరత్. ఖ్యాతికి కూడా భరత్ తనను పూర్తిగా నమ్మలేదని అర్థమైంది. అప్పటికీ అతను కనీసం ఆమెకి శత్రువుగా మారకుండా ఉంటాడు అని ఆమెకు తెలుసు. ఖ్యాతి జరిగిన వాటన్నింటి గురించి ఆలోచిస్తూ వెంటనే తన కింద ఉన్న అఫీషియల్స్తో మీటింగ్ అరేంజ్ చేసి, బయట ఉన్న మన స్టాఫ్ మొత్తాన్ని వెనక్కు రప్పించండి, ఎలాంటి బిజినెస్ డీల్స్ చేసుకోవద్దని చెప్పండి, మనం కొన్ని రోజుల పాటు వీటన్నింటినీ మూసేయాల్సి ఉంటుంది, శత్రువుల అటాక్స్ కూడా భరించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి అలర్ట్ చేసింది. వెంటనే వాళ్లలో నుండి ఒక వ్యక్తి, కానీ బాస్, ఇలా చేస్తే మనం చాలా డబ్బు లాస్ అయిపోతాం అని అన్నాడు. ఇప్పుడు డబ్బులు ముఖ్యమా లేక లైఫ్ ముఖ్యమా? అంతేకాదు, మన కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్లడం వల్ల ఆ తర్వాత మరింత పవర్ఫుల్గా మారబోతున్నాం అని చెప్పింది ఖ్యాతి. దాంతో వాళ్ళందరూ ఇంకేం మాట్లాడలేకపోయారు. సరే, మీ ఇష్టం బాస్, కానీ మనం ఇప్పటికిప్పుడు ఎక్కడ తలదాచుకోబోతున్నాం అని అడిగారు. అది నేను చెప్తాను అంటూ మీటింగ్ ముగించింది ఖ్యాతి. విహారీ వెళ్ళాలు. ఫోన్ పెట్టేసిన విహారీ కోపంగా తన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ను విసిరికొట్టాడు. పక్కనే ఉన్న వైన్ బాటిల్ను నేలపై కొట్టాడు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కటొక్కటిగా పగిలిపోతున్నాయి. ఇంతలో అక్కడికొచ్చిన రసూల్, అన్నా, ఏమైందన్నా, ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. నిజానికి విహారీని అలా చూస్తుంటే రసూల్కి చాలా సంతోషంగా ఉంది. అతను ఎంత కోపంగా ఉంటే అంత ఎక్కువగా భరత్ పైన పగను పెంచుకుంటాడని ఊహించాడు రసూల్. నువ్వు తప్పించుకున్నానని సంతోషపడకు భరత్, నేను నిన్ను చంపలేకపోతే నా పేరు విహారే కాదు అని కోపంగా అరిచాడు విహారీ. అప్పుడు రసూల్, అన్నా, నా దగ్గరొక ప్లానుంది, దానికి నువ్వొప్పుకుంటే నువ్వనుకున్నది వెంటనే జరుగుతుంది అని అన్నాడు. ఏంటది అని అనుమానంగా చూస్తూ అడిగాడు విహారీ. రసూల్ తన మనసులో ఉన్న ప్లాన్ అతనితో చెప్పాడు. విహారీ సంతోషంగా అతని భుజం తట్టి, పర్వాలేదు, నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది అని అన్నాడు. ఆ భరత్గాడు నాకు మా విహారీ అన్నకు శత్రువు. నేనా మాత్రం నా బుర్రకి పని చెప్పకపోతే ఎలా అని నవ్వుతూ అన్నాడు రసూల్. బిఆర్ హోటల్. భరత్ క్యాబిన్లోకొచ్చిన దేవేందర్, సార్, మీ కాలేజ్ అవుట్డోర్ క్యాంప్ యాక్టివిటీస్ అన్నీ పూర్తయిపోయాయి. అందరూ ఇప్పుడే రిటర్న్ అవబోతున్నారు. మనం వాళ్ల కోసం ఏమన్నా చేయాల్సుందా అని అడిగాడు. వాళ్లను తిరిగి కాలేజ్కు జాగ్రత్తగా పంపండి అని చెప్పాడు భరత్. ఓకే సార్ అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు దేవేందర్. ఇంతలో అతని ఫోన్ రింగవటంతో కాల్ లిఫ్ట్ చేసి, హలో అని అన్నాడు. తర్వాత క్షణంలోనే, మీరేం చెప్తున్నారు, ఎవరు కనిపించడం లేదు అని కంగారుగా అన్నాడు దేవేందర్. ఆ మాటకు భరత్ కూడా మోహన్ చెట్లిస్తూ అతని వైపు చూశాడు. కాల్ కట్ చేసిన దేవేందర్ భరత్ వైపు తిరిగి, సార్, మీ క్లాస్మేట్స్ లేక లక్ష్మణ్లు కనిపించడం లేదంట అని చెప్పాడు. వాట్? మీరేమంటున్నారు అని నమ్మలేనట్లుగా అన్నాడు భరత్. అవును సార్, స్టూడెంట్స్ అందర్నీ వాళ్ళు బస్లో ఎక్కిస్తూ ఉన్నారంట, కాని అంతలోనే మిస్ అయిపోయారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు దేవేందర్. వాళ్లకు కాల్ చేశారా అని అడిగాడు భరత్. వాళ్ల ఫోన్స్ క్యాంపస్ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ కనిపించడం లేదు
అని చెప్పాడు దేవేందర్. వాళ్ళిద్దరూ భరత్కి మంచి ఫ్రెండ్స్ అని దేవేందర్కి కూడా తెలుసు. దాంతో అతను భరత్ వైపు చూసి, సార్, మనమిప్పుడేం చేద్దాం అని అడిగాడు. క్యాంప్కి వెళ్లిన స్టూడెంట్స్ అందరూ వెనక్కొస్తున్నారు. కాని వాళ్లు మాత్రం కనిపించడం లేదంటే ఏదైనా అంటూ అనుమానంగా ఆగిపోయాడు భరత్. దేవేందర్ ఆశ్చర్యపోతూ, అంటే మీ ఉద్దేశం అని అనుమానంగా అడిగాడు. భరత్ గంభీరంగా, లేక ఎప్పుడూ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఆమె స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కాబట్టి స్టూడెంట్ను వదిలి తనకు తానుగా ఎక్కడికి వెళ్లదు. ఖచ్చితంగా ఏదో జరిగింది అని అన్నాడు. ఒక్క క్షణం ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకేసారి విహారీ అని అన్నారు. భరత్ కోపంగా పళ్ళు కొరుకుతూ, అవును, వాడి పని ఇది. వాడిప్పటికే చాలా ఎక్కువ చేసేశాడు అని అన్నాడు. కాని ఇప్పుడు వాణ్ణి గురించి ఆలోచించడం కన్నా లేక లక్ష్మణులు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం ముఖ్యం అని మనసులో అనుకుంటూ, హోటల్లో ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ మొత్తాన్ని తీసుకుని మనం త్వరగా వైజాగ్ వెళ్ళాలి. ఎలాగైనా వాళ్ళని కనిపెట్టాలి అని అన్నాడు భరత్. ఎస్ సార్ అంటూ ఆ ఏర్పాట్లు చూడ్డానికి దేవేందర్ హడావిడిగా బయటకు వెళ్లాడు. భరత్ వెంటనే నీరజ్ రూంకి వెళ్లి నీరజ్తో, క్యాంప్కి వెళ్లిన లేక లక్ష్మణ్లిద్దరూ కనిపించడం లేదు. వాళ్లు నిజంగా ఆ కంబాల కొండ ఏరియాలో ఆ అడవుల్లోనే ఉంటుంటారు. కాని వాళ్ల దగ్గర మొబైల్ ఫోన్లు లేవు. నువ్వేదన్నా కనిపెట్టగలవా అని అడిగాడు. అక్కడ మానిటరింగ్ ఉండదు కదా భరత్, మనమేం చేయలేం అని అన్నాడు నీరజ్. అంతలో అతనికేదో గుర్తొచ్చినట్లు, కాని నేను అన్ని సర్వేలెన్స్లకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను కనెక్ట్ చేయగలను. వాళ్ల చుట్టుపక్కల ఎక్కడన్నా కనపడితే మనం కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది అని అన్నాడు. సరే, వీలైనంత త్వరగా పనిచేయి అని చెప్పి అక్కడ్నుండి బయలుదేరాడు భరత్. విహారీ చేసిన పనులు గమనిస్తే అతను ఖచ్చితంగా వాళ్లని వైజాగ్లోనూ ఎక్కడో మిస్లీడ్ చేసుంటాడని అనుకున్నాడు భరత్. ఏదేమైనా ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదు అనుకుంటూ హడావిడిగా కిందకు వెళ్లాడు. అప్పటికే సెక్యూరిటీ గార్డ్స్ అందరితో నిల్చుని ఉన్నాడు దేవేందర్. వాళ్ల దగ్గరకొచ్చిన భరత్, మిస్ అయిన నా ఫ్రెండ్స్ను వెతకడం కోసం ఇప్పుడు నేను మీ హెల్ప్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరీ పని చేయగలరు కదా అని అడిగాడు. సెక్యూరిటీ మొత్తం ఒకేసారి తప్పకుండా చేస్తాను సార్ అని అన్నారు. ఓకే అంటూ దేవేందర్ వైపు తిరిగి, ధన్యకు కాల్ చేసి తనతో పాటుగా రిక్రూట్ చేసిన ఆ ముగ్గురిని తీసుకురమ్మని చెప్పండి. మనతో పాటు వాళ్లు కూడా వస్తారు అని అన్నాడు. 200 మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, 2 హెలికాప్టర్లు, భారీ టీంతో కలిసి పనిచేస్తున్న వాళ్లు అడవిలోకి చేరుకోవడం కష్టమైపోతోంది. 4 గంటలకు పైగా వెతికినా ఎవ్వరికీ ఏ క్లూ దొరకలేదు. సెక్యూరిటీ గార్డుల అలసట చూసి సర్చింగ్కి కొంత విరామమివ్వాల్సొచ్చింది. ధన్య తన టీంతో కలిసి భరత్ దేవేంద్రుల దగ్గరకొచ్చి, ఇప్పటివరకు ఏం కనిపెట్టలేకపోయాం సార్ అని రొప్పుతూ అనింది. అక్కడ కొండ ప్రాంతంలో అడవుల్లో తిరిగి అనిసిపోయారని వాళ్లను చూస్తేనే అర్థమవుతుంది. ఇంతలో దేవేందర్ ఫోన్ రింగవటంతో అతను కాల్ లిఫ్ట్ చేశాడు. ఒక్క నిమిషం అటువైపు చూసి వచ్చిన మాటలు విని భయంతో, భరత్ సార్, హోటల్, మన హోటల్లో మంటలు చిక్కుకున్నాయి అని అరుస్తూనే మరోవైపు ఫోన్లో మాట్లాడుతూ, ఏంటి, మంటలు చాలా ఎక్కువగా ఉన్నాయా అని అంటున్నాడు. ఆ మాట వినగానే భరత్ షాక్ అయ్యాడు. దేవేందర్ కాల్ కట్ చేసి, సార్, మంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫైర్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిందంట అని ఏడుపు గొంతుతో చెప్పాడు. ఆ హోటల్ విషయంలో దేవేందర్ చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటాడు. ముందు హోటల్లో వాళ్ళందర్నీ ఖాళీ చేయమని చెప్పండి, లోపలెవరు లేరు కదా అని అన్నాడు భరత్. ఫైర్ అలారం మోగగానే అందరూ వెళ్లిపోయారంట సార్, కానీ నీరజ్ మాత్రం ఇంకా లోపలే ఉన్నాడు అని చెప్పాడు దేవేందర్. ఆ మాట వినగానే భరత్ కోపంగా, వాట్ నాన్సెన్స్, ముందతనికి హెల్ప్ చేయడానికి ఎవరినన్నా పంపండి అని అన్నాడు. నీరజ్ను కోల్పోవడానికి భరత్ సిద్ధంగా లేడు. దేవేందర్ వెంటనే, సార్, హోటల్లోని 3rd ఫ్లోర్లో మంటలంటుకున్నాయి. నీరజ్ 15th ఫ్లోర్లో ఉన్నాడు అని చెప్పాడు. భరత్ వెంటనే తన మొబైల్లో న్యూస్ ఆన్ చేశాడు. అప్పటికే రిపోర్టర్స్ అందరూ హోటల్ చుట్టూ చేరి లైవ్ టెలికాస్ట్ చేయటం మొదలుపెట్టారు. 20 అంతస్తుల బిల్డింగ్ మంటల్లో కాలిపోతూ ఉంది. దేవేందర్కి ఆ దృశ్యం చూడగానే మనసంతా చివుక్కుమంది. అదృష్టవశాత్తు హోటల్ ప్రస్తుతం క్లోజింగ్లో ఉంది కాబట్టి లోపల మనుషులు ఎవ్వరూ లేరని న్యూస్లో చెప్తున్నారు. నీరజ్ లోపలే ఉన్నాడని రిపోర్టర్స్కి ఇంకా తెలీదు. త్వరగా హెలికాప్టర్కి కాల్ చేయండి, మనం తిరిగి వెళ్దాం అని అన్నాడు భరత్. 10 నిమిషాల్లోనే ఆ 6 హెలికాప్టర్లో ఉన్నారు. నీరజ్కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు భరత్. కాసేపటి తర్వాత అనుకోకుండా సిగ్నల్ కలవటంతో కాల్ లిఫ్ట్ చేశాడు నీరజ్. హలో నీరజ్, నీరజ్, నువ్వెలా ఉన్నావు
అని ఆత్రంగా అడిగాడు భరత్. హెలికాప్టర్ శబ్దం చాలా పెద్దగా వినిపిస్తూ ఉండటంతో భరత్ చాలా పెద్దగా అరుస్తున్నాడు. నీరజ్ దగ్గుతూ నేను బానే ఉన్నాను. హోటల్లోని ఆటోమేటిక్ ఫైర్ అలారంని ఆ సిస్టమ్ను రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అని చెప్తూనే తీవ్రంగా దగ్గుతున్నాడు. నీరజ్ ఉన్న ఫ్లోర్ వరకు మంటలింకా వ్యాపించకపోయినా పొగ ఆ బిల్డింగ్ మొత్తాన్ని కమ్ముకుంటుంది. నీరజ్ తన నోటిని ముక్కును తడి టవల్తో కప్పుకుంటున్నాడు. కాని ఆ పొగకు అతని కళ్లలో నుండి నీళ్లు కారిపోతున్నాయి. నీరజ్, నువ్విప్పుడేం రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. త్వరగా హోటల్ టెర్రస్ పైకి వెళ్ళు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని గట్టిగా చెప్పాడు భరత్. లేదు భరత్, మంట చాలా ఎక్కువగా ఉన్నాయి. హోటల్ చాలా ఫాస్ట్గా కాలిపోతుంది. నేను ఈ సిస్టమ్ని రిపేర్ చేస్తాను. నాకొక్క 5 నిమిషాలు టైం ఇవ్వు అని అన్నాడు. నీరజ్, నా మాట విను. హోటల్ కాలిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు. కాని నీ ప్రాణం ఇప్పుడు చాలా విలువైంది. నువ్విప్పుడే పైకి రావాలి. నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను అని సీరియస్గా చెప్పాడు భరత్. భరత్, నేను ఈ సిస్టమ్ని రిపేర్ చేయగలను. నేను ఆల్రెడీ చెక్ చేశాను. సిస్టమ్ హార్డ్వేర్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అది వర్క్ చేసే ప్రాసెస్ తప్పుగా ఉంటుంది అంటూ కీబోర్డ్పై టకటకా నొక్కుతున్నాడు నీరజ్. అతను ఎంత చెప్పినా వినకపోవటంతో భరత్ నిరాశగా, నువ్వు దాన్ని ఖచ్చితంగా చేయగలవా? నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. నన్ను నమ్ము భరత్, నేను చేయగలను. నువ్వు నా కోసం చాలా చేసావు. ఇప్పుడు నీ హోటల్ సమస్యల్లో ఉంది. దీన్ని పరిష్కరించగల సామర్థ్యం నాకుంది. నేను ఈ అవకాశాన్ని వదిలిపెట్టను అని చెప్పాడు నీరజ్. నీరజ్ మనసులో తనపై అంత కృతజ్ఞత ఉందని భరత్కి తెలియదు. దాంతో అతని మనసు చాలా భారంగా మారిపోయింది. ఏం చెప్పాలో తెలియలేదు. కాని గొంతు పెగుల్చుకుంటూ, సరే, నేను దాదాపు 20 నిమిషాల్లో హోటల్ దగ్గరకొచ్చేస్తాను. ఈలోగా నువ్వు సిస్టమ్ రిపేర్ చేయగలిగితే చెయ్యి. లేదంటే ఆ టైంకి నువ్వు పైకి రావాలి అని చెప్పాడు. సరే, నాకర్థమైంది అంటూ నీరజ్ ఫోన్ కట్ చేసి సిస్టమ్ ముందు పనిచేయటం మొదలుపెట్టాడు. హెలికాప్టర్లో కూర్చున్న భరత్ మనసు ఆలోచనలతో నిండిపోయింది. హోటల్లో ఫైర్ సిస్టమ్ ఆర్టిఫిషియల్గా దెబ్బతిందని నీరజ్ చెప్పాడు. ఇదే టైంలో లేఖా లక్ష్మణ్లు కనిపించకుండా పోయారు. వీటన్నింటికీ కారణం ఆ విహారీ రసూల్ అనుకున్నాడు. వెంటనే అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. మీరిద్దరూ నిజంగా మంచి ఆటగాళ్లు. కాని ముందు ముందు నా ఆట ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారు అని మనసులో అనుకున్నాడు భరత్. విహారీ విల్లాలో, అన్నా, ఇప్పుడా భరత్ గాడు ఏం చేస్తాడు? 2 వైపుల ప్రమాదాలు ఒకేసారి రావటంతో ఎట్టు వెళ్లాలో తెలియక డైనమాలో ఉండుంటాడుగా అంటూ పెద్దగా నవ్వాడు రసూల్. విహారీ విజయ గర్వంతో నవ్వుతూ, ఇదంతా నువ్వు చెప్పిన ప్లాన్ వల్లే జరిగింది. గుడ్, కీప్ ఇట్ అప్ అని అన్నాడు. ప్లాన్ నాదైనా అమలు చేసింది నువ్వే కదన్నా. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది అని అన్నాడు రసూల్. ఇద్దరూ కలిసి వైన్ గ్లాసులు చేర్స్ కొట్టుకుంటూ నవ్వుతున్నారు. ఇంతలో విహారీ మొహంలో నవ్వు కోపంగా మారిపోయింది. అతని కళ్లల్లో ద్వేషంతో, వాడి ఫ్రెండ్స్ని పట్టుకోవటం, ఆ హోటల్ తగలబెట్టడం, ఇదంతా కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఆ తర్వాత అసలైన ప్లాన్లో ఆ భరత్ గాడికి చావు ముహూర్తం ఉంది అని క్రూరంగా అనుకున్నాడు. ఇప్పుడు భరత్ ఏం చేయబోతున్నాడు? నీరజ్ ప్రాణాలతో బయటపడతాడా? లేక లక్ష్మణ్లు ఏమైపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 30 అతనెవరు? తమ ప్లాన్లో చిక్కుకుని సతమతమవుతున్న భరత్ గురించి హేళనగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు రసూల్ విహారీ. మరోవైపు హోటల్లో మంటలు దాదాపు 10వ అంతస్తు వరకు వ్యాపించాయి. దూరం నుండి చూస్తే హోటల్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా కనిపిస్తుంది. నీరజ్ గది అప్పటికే పొగతో నిండిపోయింది. చాలాసేపట్నుంచి ఆ గదిలో కరెంటు కూడా లేదు. అదృష్టవశాత్తు అక్కడ పవర్ బ్యాకప్ అవైలబుల్లో ఉండటంతో నీరజ్ సిస్టంలో పనిచేస్తూ ఉన్నాడు. అతని కళ్ళు పొగతో ఎర్రబడి కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తున్నాయి. కీబోర్డ్పై అతని చేతులు వేగంగా కదులుతున్నాయి. ఇలాంటి ఒక డేంజరస్ డెత్ రేస్లో ఆటోమేటిక్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ను అతను రిపేర్ చేస్తున్నాడు. భరత్ హెలికాప్టర్తో హోటల్ పైకొచ్చాడు. కాని 20 నిమిషాల్లో తనను టెర్రస్ పైకి రమ్మని భరత్ చెప్పిన విషయాన్ని నీరజ్ మర్చిపోయాడు. కింద నుండి మంటలు పై వరకు పాక్కుంటూ వస్తున్నాయి. హెలికాప్టర్ కూడా ఆ వేడికి తీవ్రంగా కంపిస్తోంది. పైలట్ భయంతో అరుస్తూ, చైర్మన్, కింద మంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంత వేడిలో హోటల్పై గాలి వేగం స్థిరంగా ఉండదు. మనమింత దగ్గరగా ఉండటం చాలా ప్రమాదకరం అని అన్నాడు.
పైలట్ మాటలు పట్టించుకోకుండా నీరజ్కి పదే పదే కాల్ చేస్తున్నాడు భరత్. కాని ఫోన్ కలవడం లేదు. భరత్ ముఖంలో ఆందోళన చూసిన యుక్త, సార్, నేను రోప్ సహాయంతో కిందకు దిగలను అనంది. లేదు, నేనంత దగ్గరగా హెలికాప్టర్ను పోనివ్వలేను అని వెంటనే చెప్పాడు పైలట్. మీరు హెలికాప్టర్ను ముందుకు తీసుకెళ్లి పొజిషన్లో ఉంచండి. నేను కిందకు దిగిన వెంటనే మీరు ముందుకు వెళ్లొచ్చు అని చెప్పింది యుక్త. కాని ధన్య ఆమెను ఆపుతూ, ఇది చాలా రిస్క్. చిన్న క్యాలిక్యులేషన్ మిస్ అయినా నువ్వు కింద పడిపోతావు అనంది. భరత్కి కూడా అదే నిజమనిపించి ఆమెను వద్దని చెప్పబోయాడు. కాని ఇంతలో గణపతి, నేనీ పనిచేయగలను అనన్నాడు. నువ్వా అని అనుమానంగా చూసింది యుక్త. గణపతి చిన్నగా నవ్వి, నేను బందిపోటుగా ఉన్నప్పుడు ఇలాంటి రిస్కీ ఫీట్లు చాలానే చేశాను. ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నన్ను వివరాలు అడగద్దు, నేనీ పనిచేస్తాను అనన్నాడు. వాళ్ల మాటలు వింటున్న పైలట్ భయంతో, లేదు, ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను అనన్నాడు. యుక్త వెంటనే అతన్ని చిరాగ్గా చూసి, నువ్వు అటు తప్పుకో అంటూ వెళ్లి పైలట్ సీట్లో కూర్చుని హెలికాప్టర్ను కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది. హెలికాప్టర్ పొజిషన్ను డ్రైవింగ్ మోడ్లో నుండి రైజింగ్కి మార్చింది. అదే టైంలో గణపతి రోప్ సహాయంతో హోటల్ టెర్రస్ పైకి దూకి వెంటనే కారిడార్లోకి పరిగెత్తాడు. అప్పటికే హోటల్ మొత్తం పాయిజనస్ స్మోక్తో నిండిపోయింది. గణపతి తన షర్ట్ విప్పి మొహానికి చుట్టుకుని నీరజ్ గదివైపు పరిగెత్తాడు. గదిలో ఉన్న నీరజ్ సిస్టంలో ఉన్న కోడ్ లాస్ట్ లైన్లు కంప్లీట్ చేసి వెంటనే దాన్ని ఆటోమేటిక్ ఫైల్ ఎక్స్టింక్షన్ సిస్టంలోకి లోడ్ చేసి స్టార్ట్ చేశాడు. స్క్రీన్ వైపు మొదలైన ప్రోగ్రెస్ బార్ వైపు చూస్తూ ఆనందంగా, ఎస్, ఇంకో క్షణంలో నే సాధించబోతున్నాను అని అనుకున్నాడు. చాలాసేపు పాయిజనస్ పొగను పీల్చడం వల్ల అతని కళ్ళు మసకబారుతున్నాయి. ఎదురుగా ఉన్నదంతా రెండుగా కనిపించడం మొదలైంది. నీరజ్ తన కళ్లను నులుముకుంటూ, దీన్ని సిస్టంలో రీఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ను ప్రెస్ చేయాలి. నేనిప్పుడే స్పృహ తప్పకూడదు అని బలంగా అనుకుంటూ తన ముఖాన్ని తన చేత్తోనే తట్టుకుంటూ మెలకువగా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. కాని ఈలోగా అతని శరీరం మెల్లగా బరువు పెరుగుతోంది. మెదడు ఆలోచించడం మానేస్తుంది. ఇక తట్టుకోలేక కింద పడిపోతానేమో అనుకున్న టైంలో పెద్ద చప్పుడుతో గది డోర్ తీసుకుని లోపలికి పరిగెత్తాడు గణపతి. పడిపోతున్న నీరజ్ను పట్టుకుని, రండి అంటూ బయటికి లాక్కెళ్ళబోయాడు. నీరజ్ అతని చేయి పట్టుకుని గట్టిగా ఆపుతూ, లేదు, ఇప్పుడే కాదు, ఈ ఆటోమేటిక్ ఫైర్ సిస్టమ్ సెట్ అవ్వడానికి ఇంకా 1 నిమిషం ఉంది అని తీవ్రంగా దగ్గుతూ చెప్పాడు. గణపతి సిస్టం దగ్గరకు వెళ్లి చూశాడు. సిస్టంలో ఉన్న ప్రోగ్రెస్ బార్ చిన్నగా కంప్లీట్ అవుతుంది. దాంతో ఇంకొక్క క్షణం ఆగాలని అర్థం చేసుకుని, నువ్వు నిజంగా దీన్ని సాధించావు, కాని నువ్వు స్పృహ తప్పి పడిపోవద్దు అంటూ అతన్ని ముఖంపై తట్టాడు. ఇన్స్టాలేషన్ సిస్టమ్ ప్రోగ్రెస్ బార్ కంప్లీట్ అవ్వగానే నువ్వు దాన్ని స్టార్ట్ చేయి, ఇక నేను నిలబడలేను అని అన్నాడు నీరజ్. మరోవైపు ఆ గదిలో ఆ పొగకు గణపతి కూడా దగ్గుతున్నాడు. అయినా ఊపిరి గట్టిగా బిగబట్టి అతను సిస్టం వైపే చూస్తున్నాడు. బార్ కంప్లీట్ అవ్వడంతో అతను ఒక్కసారిగా స్టార్ట్ బటన్ నొక్కాడు. అంతే, క్షణంలో హోటల్లోని ఫైర్ ఫైటింగ్ పైప్ లైన్, హై ప్రెషర్ వాటర్ పంప్ పడుతూ 2 ఐసోలేట్ అయ్యాయి. వెంటనే హోటల్లోని అన్ని ఫ్లోర్లలోని గదులకు పైప్స్ ద్వారా నీళ్లు పైకి ఎగదన్నింది. దాంతో హోటల్లో మంటలు క్రమంగా తగ్గడం మొదలుపెట్టాయి. హెలికాప్టర్ నుండి హోటల్ పైభాగాన్ని చూస్తున్న భరత్కి ఫైర్ సిస్టమ్ ఆన్ అయిందని అర్థమవటంతో అతను సంతోషంగా, ఎస్, నీరజ్ సాధించాడు అని అన్నాడు. నీరజ్తో సహా మెట్లెక్కి టెర్రస్ పైకొచ్చాడు గణపతి. శ్రీనాథ్, దేవేందర్లు ఇద్దరూ కలిసి వాళ్లను హెలికాప్టర్లోకెక్కించారు. హోటల్లో మంటలు కూడా అదుపులోకి రావటంతో ధన్య, దేవేందర్, భరత్ ముగ్గురూ హెలికాప్టర్ నుండి కిందకు దిగారు. మీరు వాళ్ళిద్దరినీ వీలైనంత త్వరగా సిగ్మా హాస్పిటల్కి తీసుకెళ్లండి అని యుక్త, శ్రీనాథ్లతో చెప్పాడు భరత్. ఓకే సార్ అని చెప్తూనే హెలికాప్టర్ను గాల్లోకి లేపింది యుక్త. ఇంతలో భరత్ పాకెట్లో ఉన్న సెల్ఫోన్ రింగ్ అయింది. ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు భరత్. హలో భరత్, నేను రాజీవ్ని మాట్లాడుతున్నాను అంటూ అటువైపు కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. లక్ష్మణ్, భరత్లతో పాటు కొన్ని రోజులు ఒకే రూంలో ఉన్నాడు ఈ రాజీవ్. ఆ తర్వాత అతను హాస్టల్కి మారిపోయాడు. అతను వేరే కాలేజ్లో చదువుతూ ఉండటంతో ఇప్పుడతనితో కాంటాక్ట్ దాదాపు తగ్గిపోయింది. చాలా రోజులుగా అతను ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అలాంటిది సడన్గా అతను కాల్ చేయటంతో భరత్కి విచిత్రంగా అనిపించి, చెప్పు రాజీవ్, ఏంటి సంగతి అని అడిగాడు. లేఖ అనే మీ క్లాస్మేట్ మన లక్ష్మణులిద్దరూ మిస్ అయ్యారా అని అడిగాడు రాజీవ్. అవును,
నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు భరత్. నాకిప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళని రక్షించాలంటే 50 లక్షలు డబ్బులివ్వమని, ఆ డబ్బు నా అకౌంట్ ద్వారా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలని అందులో ఉంది. ఈ మెసేజ్ నీకు చేర్చేలా చేయమని నన్ను ప్రత్యేకంగా హెచ్చరించారు అని చెప్పాడు రాజీవ్. అది విన్న భరత్ ఒక్క క్షణం ఆలోచిస్తూ, నువ్వెక్కడున్నావు చెప్పు రాజీవ్, నేనే వచ్చి నిన్ను కలుస్తాను అని అన్నాడు. లేదు భరత్, వాళ్ళు నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. డైరెక్ట్గా నీకు కాల్ చేయడానికి భయపడుంటారు అని అన్నాడు రాజీవ్. ఆ మాట విన్న భరత్కి ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అనిపించింది. అయినా ఈ టైంలో అతను రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేడు. దాంతో భరత్ అతను అడిగిన డబ్బునివ్వడానికి ఒప్పుకుంటూ, సరే నేనిప్పుడే నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి నేరుగా రాజీవ్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. అది చూసిన ధన్య, సార్, ఇది కొంచెం విచిత్రంగా ఉందని అనిపించడం లేదా? లక్ష్మణ్ను పట్టుకున్న వాళ్ళు ఎక్కడో ఉన్న రాజీవ్తో ఎందుకు డీల్ మాట్లాడతారు? లక్ష్మణ్ డైరెక్ట్గా మీ నెంబరే వాళ్ళకిస్తాడు కదా అని అంది. నాక్కూడా ఈ అనుమానం ఉంది ధన్య, కాని చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ నిజంగా వాళ్లతో మాట్లాడడానికి భయపడుంటే మనం ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకున్నట్టు అవుతుంది కదా అని అన్నాడు భరత్. దాంతో ధన్య కూడా ఏం మాట్లాడలేకపోయింది. భరత్ వెంటనే ఖ్యాతికి కాల్ చేసి, ఖ్యాతి, నాకిప్పుడు నీ హెల్ప్ కావాలి అని అన్నాడు. ఏం చెప్పు భరత్, ఏం చేయాలి నేను అని అడిగింది ఖ్యాతి. వైజాగ్ ఏరియాలో నా క్లాస్మేట్స్ ఇద్దరూ మిస్ అయ్యారు. వాళ్ళని కనిపెట్టడంలో నాకు నీ హెల్ప్ కావాలి. బహుశా వాళ్ళు విహారీ చేతికి చిక్కుంటారేమోనని అనుమానం కూడా ఉంది. నువ్వు విషయంలో రిస్క్ తీసుకోవడానికి నీకు ధైర్యం ఉందా అని అడిగాడు భరత్. ఖ్యాతి నవ్వుతూ, తప్పకుండా చేస్తాను, కానీ నువ్వు నాకొక మాటిస్తే బావుంటుంది అనుకుంటున్నాను అనంది. ఏంటది అని గంభీరంగా అడిగాడు భరత్. నేను నీకు హెల్ప్ చేసి ఆ విహారీకి కోపమొచ్చేలా చేశాను. కాబట్టి ఇప్పుడు నేను రామచంద్ర ఫ్యామిలీకి ప్రొటెక్షన్లో ఉండాలనుకుంటున్నాను. అప్పుడే ఆ విహారీ ఫ్యామిలీ రివెంజ్ నుంచి తప్పించుకోగలను. మా నైటై క్లబ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనంది ఖ్యాతి. సరే అనన్నాడు భరత్. వెంటనే ఖ్యాతి కూడా సంతోషంగా, నేనిప్పుడే నా పని ప్రారంభిస్తాను అనంది. కాల్ కట్ చేయగానే తన స్టాఫ్ మొత్తాన్ని పిలిచి భరత్ తనకు పంపించిన లేఖా లక్ష్మణ్ల పిక్స్ను అందరికీ షేర్ చేసి, మీలో సగం మంది వెంటనే వైజాగ్కి బయలుదేరాలి, మిగతా మంది హైదరాబాద్లోనే గాలించాలి. ఎలాగైనా వీళ్ళెక్కడున్నారో మనం తెలుసుకోవాలి అని చెప్పింది ఖ్యాతి. ఓకే బాస్ అంటూ అందరూ బయటకు వెళ్ళిపోయారు. హోటల్లో నుంచి దేవేందర్ బయటికి పరిగెత్తుకుంటూ భరత్ దగ్గరకొచ్చి, సార్, నేను హోటల్ పరిస్థితి చూడ్డానికి లోపలికెళ్లాను. అప్పుడే నాకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది అని అన్నాడు. ఏంటది అని ఆతృతగా అడిగాడు భరత్. మనం కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ను వైజాగ్కి తీసుకెళ్లడం వల్ల ఇక్కడ సెక్యూరిటీ తగ్గిపోయింది. అదే అవకాశంగా తీసుకుని హోటల్ మానిటరింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఎవరో పాడు చేశారు. అందువల్ల ఇప్పుడు మనకి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవటం దాదాపు అసాధ్యం. కాని ఈ హోటల్లో మంటలు చెలరేగడానికి ముందు రికార్డైన వీడియో ఒకటి దొరికింది. అందులో ఒకతను లోపలికి రావటం చూసి అనుమానంతో మనవాళ్లని అడిగాను. అప్పుడే అసలు విషయం తెలిసింది అని అన్నాడు దేవేందర్. ఏం తెలిసింది అని ఆసక్తిగా అడిగాడు భరత్. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందు ఒక వ్యక్తి దాదాపు 8 మందితో కలిసి ఇక్కడికొచ్చాడు. మన డోర్ దగ్గరున్న సెక్యూరిటీ అతన్ని క్వశ్చన్ చేస్తే చైర్మన్ తన ఫ్రెండ్ అని, అతనే ఇక్కడికి రమ్మన్నారని చెప్పాడట. అతనొచ్చిన కాసేపటికే హోటల్లో మంటలు స్టార్ట్ అయ్యాయి అంటూ ఆ వీడియోని భరత్కి చూపించాడు. ఆ వీడియోలో ఉన్న సెక్యూరిటీతో మాట్లాడుతున్న రాజీవ్ను చూడగానే భరత్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. కోపంగా పళ్ళు కొరుక్కుంటూ, రాజీవ్ అని అన్నాడు. ఇంతలో మళ్లీ భరత్ ఫోన్ మోగింది. అటువైపు నుండి మళ్లీ రాజీవ్ కాల్ చేస్తూ ఉండటంతో భరత్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి అతనితో మామూలుగా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తూ, హలో రాజీవ్, మనవాళ్లు సేఫ్గానే ఉన్నారా అని అడిగారు. రాజీవ్ కంగారుగా, భరత్, వాళ్లు ముందు 30 లక్షలిస్తే లేక లక్ష్మణ్లని వదిలేస్తానని చెప్పారు. కాని ఇప్పుడు మాట మార్చి 3 కోట్లు ఇస్తేనే వాళ్లని వదులుతామని బెదిరిస్తున్నారు అని అన్నారు. భరత్ కూల్గా, పర్వాలేదు, వాళ్ళు ఎంత అడిగినా నేనిస్తాను. నాకు నా క్లాస్మేట్స్ క్షేమంగా రావడం ముఖ్యం అని చెప్పాడు. అది వినగానే రాజీవ్, రియల్లీ యువర్ గ్రేట్ భరత్, నీ ఫ్రెండ్స్ కోసం అంత డబ్బు ఖర్చు పెడుతున్నావు కదా. ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను అని అన్నాడు. పర్వాలేదు, ఎలా అయితేనేం మనకు మనవాళ్లు సేఫ్గా ఉండటమే కావాలి. నేనిప్పుడే నీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. పక్కనే ఉన్న దేవేందర్ హడావిడిగా, సార్, అతనే నేరస్తుడని మనకి ఖచ్చితంగా తెలుసు.
కానీ మీరు అతనికి డబ్బులెందుకు పంపిస్తున్నారు అని అన్నాడు. ఇక్కడ సమస్య డబ్బు కాదు దేవేందర్ గారు. అతనిదంతా ఎందుకు చేస్తున్నాడో మనం తెలుసుకోవాలిగా అని కూల్గా చెప్పాడు భరత్. విహారీ విల్లాలో రసూల్, విహారీ కలిసి కూర్చుని డ్రింక్ చేస్తున్నారు. పక్కనే నిలబడి ఉన్నాడు రాజీవ్. విహారీ తన గ్లాస్లోని వైన్ సిప్ చేసి రాజీవ్ వైపు చూసి, అతన్నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడా అని అడిగాడు. అప్పుడే తన మొబైల్లో నోటిఫికేషన్ చూసుకున్న రాజీవ్ భయంగా అవును, ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది అని అన్నాడు. రాజీవ్ భయంతో వణికిపోతున్నాడు. అతని మనసంతా చాలా ఇబ్బందిగా ఉంది. విహారీకి భయపడి భరత్ దగ్గర్నుండి 3 కోట్ల రూపాయలు అడగడమే కాకుండా హోటల్ తగలబెట్టే విషయంలో కూడా విహారీకి హెల్ప్ చేశాడు. ఇదంతా భరత్కి తెలిస్తే తనని క్షమించడని టెన్షన్ పడుతున్నాడు. రాజీవ్ మొబైల్కు నోటిఫికేషన్ రాగానే విహారీ తమకు కొంచెం దూరంలో నిల్చుని కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న హ్యాకర్తో, ఇప్పుడు నీ పని మొదలుపెట్టు అని అన్నాడు. అతను విహారీ ఫ్యామిలీ మొత్తానికి హ్యాకర్గా పనిచేస్తున్నాడు. మామూలుగా అయితే ఇలాంటి పని చేయడానికి విహారీ కుటుంబం ఎప్పటికీ ఒప్పుకోదు. కాని ఒక హ్యాకర్ వల్ల తన ఫ్యాక్టరీ సమూలంగా నాశనమైందని తెలిసి విహారీ కూడా హ్యాకర్ను ప్రొవైడ్ చేసింది అతని ఫ్యామిలీ. విహారీ ఆనందంగా, త్వరగా వాడి అకౌంట్లో ఎంత డబ్బుందో చూడు, దాని మొత్తాన్ని నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యి. నా ఫ్యాక్టరీకి జరిగిన నష్టాన్ని నేను వాడి దగ్గరే వసూలు చేస్తాను అని అన్నాడు. ఓకే సార్, నేనిప్పుడే అతని అకౌంట్లోకి ఎంటర్ అయ్యాను అని చెప్తూనే ఒక్కసారిగా షాక్ అవుతూ, ఓ మై గాడ్ అని అరిచాడు. ఏమైంది అని రసూల్, విహారీలు ఇద్దరూ ఒకేసారి అడిగారు. హ్యాకర్ తాను చూస్తుంది నమ్మలేనట్లు కళ్ళు నులుముకొని మళ్లీ చూస్తూ, ఈ అకౌంట్లో 60,000 కోట్లుంది అని అన్నాడు. ఆ మాట వినగానే రసూల్, విహారీలు ఇద్దరూ పక్కనే బాంబ్ పడినట్టుగా అదిరిపడ్డారు. భరత్కి కేవలం 2,000 లేదా 3,000 కోట్ల ఆస్తి ఉందని వాళ్ల అంచనా వేశారు. కాని అంత డబ్బు అకౌంట్లో ఉందని తెలియగానే అతను మామూలు వ్యక్తి కాదని, ఖచ్చితంగా అతని వెనుక ఏదో శక్తుందని వాళ్లకర్థమైంది. విహారీ నమ్మలేనట్లుగా, ఇట్స్ ఇంపాసిబుల్, నువ్వు సరిగా చూసావా అంటూ లేచి వెళ్లి కంప్యూటర్ స్క్రీన్ వైపు చూశాడు. అక్కడున్న సున్నాలను లెక్కపెట్టడానికే అతనికి ఒక క్షణం పట్టింది. దాంతో నిలువెళ్లా వణికిపోయాడు విహారీ. తన సర్కిల్లో ఎవ్వరికీ అంత డబ్బు లేదు. హ్యాకర్ భయపడుతూ, సర్, లెట్స్ గివ్ అప్ అని అన్నాడు. ఇంతలో సిస్టమ్ నుండి హఠాత్తుగా పెద్ద సౌండ్ వచ్చింది. ఏమైంది అని కంగారుగా అడిగాడు విహారీ. హ్యాకర్ మొహం మారిపోయింది. సర్, ఆ బ్యాంక్లో సేఫ్టీ సిస్టమ్ ఆన్ అయింది అని చెబుతూ కీబోర్డ్పై చేతిని టకటకలాడిస్తూ యాంటీ ట్రాకింగ్ ద్వారా బ్యాంక్ డిఫెన్స్ సిస్టమ్ నుండి బయటికి రావడానికి ప్రయత్నించాడు. చెమటలతో తడిసి ముద్దవుతున్న హ్యాకర్ని చూసి విహారీ భయంగా, ఏం జరుగుతోంది అని అడిగాడు. ఈ అకౌంట్కి స్పెషల్ సేఫ్టీ సిస్టమ్ ఉంది. దీనిని అన్ని నార్మల్ అకౌంట్స్తో కంపేర్ చేయడానికి వీల్లేదు. మన దేశ డిఫెన్స్ మినిస్ట్రీ కంటే ఈ అకౌంట్కి హై సెక్యూరిటీ ఉంది అని చెప్పాడు ఆ హ్యాకర్. ఆ మాటలకు విహారీ అదిరిపడుతూ, ఇదంతా ఏంటి? అసలు ఈ భరత్ ఎవరు అని తనలో తానే గొనుక్కుంటున్నాడు. షిట్, ఈ ట్రాకింగ్ సిస్టమ్ నుండి బయటకు రాలేకపోతున్నాను అంటూ ఆ హ్యాకర్ హడావిడిగా కంప్యూటర్ని నొక్కుతూనే ఉన్నాడు. అప్పుడే రసూల్ నోరు తెరిచి, నువ్వు ముందా నెట్వర్క్ కేబుల్ని అన్ప్లగ్ చెయ్యి, కంప్యూటర్ని ఆఫ్ చెయ్యి అని చెప్పాడు. ఆ మాటలకు హ్యాకర్ అతన్ని విచిత్రంగా చూసి, నేను నా ఐడీ హైడ్ చేయలేకపోతే వాళ్ళు నన్ను కనిపెట్టేస్తారు అని అతను మాట్లాడుతుండగానే కంప్యూటర్ స్క్రీన్ తెల్లగా మారిపోయింది. దానిపై యు హ్యావ్ బీన్ ఫౌండ్ అంటూ బోల్డ్గా అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడేం జరగబోతోంది? విహారీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? లేక లక్ష్మణ్లను కిడ్నాప్ చేసింది నిజంగానే విహారీనేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.